తెలంగాణ ఉద్యమంలో నక్సలైట్ల సహకారం లేనిది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాలేదు. సరిగ్గా మీరు మీడియాలోకి వస్తున్న సమయానికి ఆనాడు రాష్ట్రంలో ఉన్న రాజకీయ వాతావరణం ఎట్లా ఉన్నది? నక్సలైట్ల కిడ్నాప్లు, ఇంకా వైపు పోలీసుల ఎన్కౌంటర్లు. మీరు ఫారెస్ట్లోకి వెళ్ళేవారు కదా ఆ ఇంటర్వ్యూల కోసమని. ఆ ఇంటర్వ్యూలకు వెళ్ళి వచ్చిన సందర్భం కొన్ని ఇప్పుడేమో కనీసం కేసు పెట్టి లోపల వేస్తారు, కానీ అప్పుడు ఆ పరిస్థితి ఉండేది కదా. తీసుకపోయి వేసి డ్రెస్ వేసి అంతేగా వేసే పరిస్థితి ఉండేది. కానీ చాలామంది జర్నలిస్టులు సంక్షోభాన్ని కూడా ఎదుర్కొన్నారు కదా. రూరల్లో ఉన్న చాలా మంది జర్నలిస్టులు నగిలిపోయారు, కొందరు ఎన్కౌంటర్ అయ్యారు. ఆనాడు ఓట్ల బహిష్కరణ ఒకవైపు, ఓట్లు వేయక ప్రజలు ఒకవైపు. ప్రజలను పోలింగ్ బూత్ రానియకుండా దొంగ ఓట్లు వేసుకొని వాళ్ళే గెలుస్తున్నారు, వాళ్ళ నాయకులు అవుతున్నారనే కదా ఓట్లు బహిష్కరించమని చెప్పింది. నమస్తే. తెలుగు ప్రజల జీవితాలపైన విశేషమైన ప్రభావాన్ని చూపించిన అంశాలు అతి కొద్ది ఉన్నాయి. ఆ కొద్ది వాటిల్లో కమ్యూనిస్ట్ పార్టీలు, ఎంఎల్ పార్టీలు, అందులో ఒకప్పటి పీపుల్స్ వారు, ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీ. 80ల నుంచి 2004, 2005 వరకు రిపోర్టర్లుగా పనిచేసిన వారి అనుభవాలు, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు, క్రైమ్ రిపోర్టర్లు, క్రైమ్ హెడ్లుగా పనిచేసిన వారికి మిగతా జర్నలిస్టుల కంటే భిన్నమైన అభిప్రాయం ఉంటుంది. అంతేకాకుండా సామాజిక ఉద్యమాలతోనూ, ఆనాడున్న పౌరకుల ఉద్యమాలతోనూ, మీడియాతోనూ అనుబంధం ఉన్న వాళ్ళు చాలా 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 తక్కువ. అలాంటి తక్కువ అయిన వారిలో ఒకరు క్రాంతి గారు. వారు మాజీ ఎమ్మెల్యే కూడా మన దగ్గర ఉన్నారు. ఈ మావోయిస్టు ఉద్యమము ముగిసింది అని ఒక చర్చ జరుగుతున్నది. దాదాపుగా ముఖ్య నాయకులంతా బయటకు వచ్చారు ఇప్పటికే. ఆ వచ్చిన వారిని చాలామంది ఆహ్వానిస్తున్నారు. హింసకు తావులేదు, హింస వద్దు అని చాలామంది వారిని ప్రశంసిస్తున్నారు. ఆ ప్రజాస్వామ్యబద్ధంగా మీరు నిలబడండి అని కూడా మద్దతునిస్తున్నారు. ఈ సందర్భంలో ఒక జర్నలిస్టుగా, ఒకప్పటి ఉద్యమ నాయకునిగా, సామాజిక ఉద్యమ కార్యకర్తగా వారి అనుభవాలు ఏమిటో తెలుసుకుందాం. క్రాంతి గారు నమస్కారం. నమస్కారం బుచ్చన్న గారు. మీరు పౌరకుల ఉద్యమంలో పనిచేసిండ్రు, అక్కడ నుంచి జర్నలిస్ట్గా మారిండు కదా. బహుశా మీరు పౌరకుల ఉద్యమంలోకి వెళ్ళడానికి ప్రేరేపించిన అంశాలు ఏమిటి, అది మాట్లాడినాక ఇటువైపు వద్దాం మనం. అంటే నేను యాక్చువల్గా విద్యార్థి దశలో ఉన్నప్పుడే నేను విద్యార్థిగా ఉన్నప్పుడే కొంచెం హక్కుల పట్ల బాగా కొంచెం కన్సర్న్గా ఉంటుండే. మా ఫాదర్ ప్రభావము. సో మా నాన్నకి ఏంటంటే కొంచెం వీళ్ళందరితో బాగా దగ్గర ఉంటుండే. ఎస్ఆర్ శంకరం గారు, కన్నాభిరామ్ గారు. మా ఫాదర్ కూడా మా ఏరియాలో బాండెడ్ లేబర్స్ హక్కుల మీద, అట్లాగే వెట్టి చాకరీ విముక్తి మీద, మా దగ్గర ఒక గ్లాసు రెండు గ్లాసు సిద్ధాంతం మీద ఒకటి ఉండే కదా, రెండు గ్లాసులు ఉంటుండే కదా. అంటే అంటరాని వారికి ఒక గ్లాసు, మిగతా వాళ్ళకు ఒక గ్లాసు. 96, 97 వరకు. సో మా ఫాదర్ దాని మీద బాగా పోరాటం చేసి నేను కూడా అప్పుడప్పుడు తన వెనకాల పోతుంటాను అనమాట. మా ఫాదర్ పోతుండే, నేను కెమెరా పెట్టుకొని నేను ఫోటోలు తీయడం. సో నాకు చిన్నప్పటి నుంచే కొంచెం అట్లా వాటి మీద కొంచెం ఉంది కనుక నేను ఒక అడ్వకేట్ కావాలి, లాయర్ కావాలి అని ఒక తలపు మొదలుచుంటుండే. అంటే ప్రజల వైపు, న్యాయం వైపు నిలబడే, హక్కుల కోసం ఉండాలనే తలంపు ఉంటుండే కనుక నేను కొంచెం అటువైపు వచ్చారు. కానీ భూమేశ్వర్ అంబేద్కర్ ఇష్టం, మరి మీరు లెఫ్ట్ వైపు వచ్చారు. సో నేను కూడా అంబేద్కర్ ఇష్టం, నేను లెఫ్ట్ ఇష్టం. నేను అట్లే ఉంది కదా. అట్లా అని చెప్పి నేను అంబేద్కర్ ఐడియాలజీని కూడా నేను ఎప్పుడు వ్యతిరేకించలే. సో దాంతో పాటు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న, మన కళ్ళ ముందు జరుగుతున్న ఉద్యమం కదా. నేను ఇంటర్లో ఉన్నప్పుడు, డిగ్రీలో ఉన్నప్పుడు విద్యార్థి ఉద్యమాలు బాగా జరుగుతున్నాయి. సో వాటికి కొంచెం నేను ఆర్ఎస్కు అనుకూలంగా మేము ఉండేవాళ్ళం కనుక ఆ రోజుల్లో, అంటే అప్పుడప్పుడే బ్యాన్ అవుతున్న టైంలో, అసలు మేము డిగ్రీకి వస్తున్న టైంలోనే ఆర్ఎస్ బ్యాన్ అవుతున్న పరిస్థితి ఉండే. సో అప్పటికే చిన్నప్పటి నుంచి ఒక నక్సలైట్లు అంటే ఒక క్రేజీ ఉండే, ఆర్ఎస్ అంటే క్రేజీ ఉంటుండే. ఎందుకంటే నువ్వు వాళ్ళ న్యాయం వైపు నిలబడతారు, నిజంగా ఏదైతే హక్కుల కోసం కొట్లాడతాడు, విద్యార్థుల న్యాయమైన సమస్యల మీద పోరాడుతారు కనుక దాని మీదనే కొంచెం ఉండే. అటువైపు నేను ఆకర్షిస్తున్నానండి. సో ఇంకా ఆర్ఎస్ మామూలుగా ఏముంటుంది, ఆర్ఎస్ పోయిన వాళ్ళు నక్సలైట్ పార్టీలో కలిసేదే ఉంటుంది కనుక నాకు అట్లా కలిసే అవకాశం మిస్ అయింది నాకు. ఓకే, అంటే లోపలికి పోలేదు కానీ లోపల పోయే అవకాశం నాకు మిస్ అయింది కనుక నేను ఇక పౌరకుల సంఘంలో నేను ఒక హక్కుల కోసం ఇటువైపు వచ్చారు. మీరు అటువైపు నేను వచ్చాను. ఇటు నుంచి మీరు మీడియాలోకి రావటం. సరిగ్గా మీరు మీడియాలోకి వస్తున్న సమయానికి ఆనాడు రాష్ట్రంలో ఉన్న రాజకీయ వాతావరణం ఎట్లా ఉన్నది, ప్రజల సమస్యలు, ఆనాడున్న కమ్యూనిస్టు పార్టీల ప్రభావం ఎట్లా ఉన్నది? అప్పుడు నేను 1996లో
నా డిగ్రీ ఫైనల్ ఇయర్లో నేను మీడియాలోకి వచ్చినాను 96 చాలా crucial. 95 ఆ ప్రాంతంలోనే. అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి. చంద్రబాబు ముఖ్యమంత్రి ఆ టైంలోనే. అప్పటికి ఇక అసలు తెలంగాణ మొత్తం ఉడికిపోతున్న పరిస్థితి. తెలంగాణ కాదు, ఆంధ్ర కూడా ఉమ్మడి రాష్ట్రం. అప్పుడు బాగా ఉద్యమం బాగా జరుగుతుంది. నక్సలైట్ల కిడ్నాప్లు, ఇంకా వైపు పోలీసుల ఎన్కౌంటర్లు, ఆ భూస్వాములో ఎవరైతే భూస్వాములు అరాచకాలు చేస్తున్నారో వాళ్ళందరినీ పనిష్మెంట్ చేసేది అనేది ఒక సీక్వెన్స్గా నడుస్తుంది. ప్లస్ చాలామంది అప్పటికే ఎన్కౌంటర్లు అవుతున్నారు చాలామంది నాయకులు. అట్లాగే బయట సొసైటీలో కూడా అసమానతలు బాగున్నాయి, ధరలు పెరుగుతున్నాయి. అప్పుడు పెద్ద ఉద్యమం వచ్చింది. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఒక కమిటీ ఏర్పడ్డది అప్పుడు 1995, 96 ఆ ప్రాంతంలో. అప్పుడు నాకు బాగా గుర్తుంది, సుందర విజ్ఞాన కేంద్రంలో అన్ని లెఫ్ట్ పార్టీలు కలిసి, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి ఒక పెద్ద సభ పెట్టిన ధరల పెరుగున. సో అప్పుడు అట్లాగే రైతులు పంటలు పండలేక, పండించిన పంటకు గిట్టుబాటు ధర కాక రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. సో ఇటువంటి ఒక క్లిష్టమైన పరిస్థితి ఆ టైంలో ఉండేనమాట. సో నువ్వు ఎక్కడ ఉన్నా నీకు పోరాటం చేయడానికి ఆ టైంలో పుష్కలంగా ఇష్యూస్ ఉన్నాయి. సో ఆ టైంలో నేను రిపోర్టర్గా రావడం అనేది కొంచెం నాకు వాటి పట్ల, ఎందుకంటే నాకు కొంచెం కన్సర్న్ ఉన్నది కనుక వాటిని ఇంకా ఎక్కువగా ఎక్స్పోజ్ చేసే అవకాశం నాకు వచ్చింది ఆ టైంలో. ఎక్కడ మీరు పనిచేసింది, ఎక్కడ, ఏ పేపర్లో? అంటే నేను చిన్న స్టింగర్గానే పనిచేసినాను. ఫస్ట్ ఈనాడులో మొదలు పెట్టిన, అంటే ఊరికే నా డేట్ లైన్ కోసం, నా డేట్ లైన్ బిహెచ్ఎల్ డేట్ లైన్ ఉంటుండే. కానీ నేను మొత్తం హైదరాబాద్లో ఉంటుండే. హైదరాబాద్లో ఇప్పుడు పౌరకుల సంఘం మీటింగ్లో, ఇంకో సంఘం మీటింగ్లో, ఇంకొక ఫ్యాక్ట్ ఫైండింగ్లో, నిజ నిర్ధారణ కమిటీలో, పౌరకుల సంఘంలో ఉన్నప్పుడు నీకు కంపెనీలలో ఎవరన్నా కార్మికులు చనిపోతే కంపెనీ యజమాన్యము ఆ శవాన్ని కనబడకుండా చేసి నీకు మాయం చేస్తుంది, ఏం కాంపెన్సేషన్ ఇవ్వకుండా. సో అప్పుడు తెలిసిన తర్వాత ఫ్యాక్ట్ ఫైండింగ్ పోతుంది. సో అట్లాంటి కంపెనీలో పోయి కార్మికులకు న్యాయం చేయించడం, కార్మికులు ఎక్కడన్నా ఉద్యమాలు చేస్తే వాళ్ళకు సపోర్ట్ చేయడం, ఇంకా మహిళల పట్ల, మహిళల సమస్యల గురించి, అప్పుడు ఇంకా డౌరీ హత్యలు కూడా చాలా ఎక్కువ ఉంటుండే. సో ఇవి తప్పు అని చెప్పి అక్కడ పోయి మహిళ చనిపోయి నిజంగా ఆమె ఆత్మహత్య చేసుకుందా, చంపేసిందా అని వెళ్ళి చుట్టుపక్కల అందరితో కలిసి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసుకుంటాం. సో ఇట్లాంటి మేము పౌరకుల సంఘంలో ఉన్నప్పుడు ఓన్లీ పౌరకుల సంఘం అంటే అందరూ ఏంది ఓన్లీ నక్సల గురించి మాట్లాడతారు అనేది కాదు. నీవు ఇక్కడ సమాజంలో జరుగుతున్న అనేక సమస్యల గురించి, అణచివేతల గురించి కూడా పౌరకుల సంఘం మాట్లాడుతుండే. సో ఆ దాంట్లో మేము అప్పుడు కొంచెం యాక్టివ్. అంటే వాస్తవానికి మీ అనుభవాలు మిగతా జర్నలిస్టుల కంటే చాలా భిన్నమైనవి. అసలు మిగతా జర్నలిస్టుల కంటే అద్భుతమైన అనుభవాలు నాకు ఉంటాయి. మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తే, మీరు ఇంటర్వ్యూ చేసిన హాఫ్ అన్ అవర్, గంటలో 2 గంటలు కూడా సరిపోవు. ఎందుకంటే నేను స్టూడెంట్ నుంచి, అంటే ఇంకా మా నాన్న దగ్గర నుంచి మొదలు పెట్టుకోవడం. మా నాన్న దగ్గర నుంచి, స్టూడెంట్ నుంచి, నేను పౌరకుల సంఘంలో పనిచేసిన దగ్గర నుంచి, మళ్ళీ జనసభ ఏర్పాటులో, జనసభ ప్రిపరేషన్ టీంలో, క్యాంపెయిన్ టీంలో నేను ఒక టీం నాయకత్వం వహించినాను. జనసభ ఆవిర్భావ సభ జరిగే దానికి ఒక్కొక్క టీం ఉంటుంది మాకు. దాని వెనుక ఉన్నది వీళ్ళే కదా అప్పుడు. సో అంటే ఎవరైనా ఉండొచ్చు సార్, అంటే ఒక ఐడియాలజీ. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఐడియాలజీని నమ్మిన వ్యక్తులు ఉన్నంత మాత్రం వాళ్ళు ఉన్నట్టు కాదు, కానీ ఏదో ఒకటి. సో తెలంగాణ కావాలి, సపరేట్ తెలంగాణ కావాలంటే ఎట్లా కావాలి? ఓ బలమైన ఉద్యమం, రాజీ లేని ఉద్యమం జరగాలి. సో రాజీ లేని ఉద్యమం ఎవరితో అవుతుంది? రాజకీయ నాయకులతో కాదు అనేది అప్పటికున్న అవగాహన అనమాట. ఎందుకంటే రాజకీయ నాయకులు 69లో తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ నాయకులే తాకట్టు పెట్టారు కనుక ఇంకొక రాజీ లేని ఉద్యమాన్ని తీసుకురావాలంటే ఒక ఇంటెలి మేధావులతో, తెలంగాణలో ఉన్న కవులు, కళాకారులు అందరితో కలిసి ఒక ప్లాట్ఫామ్ నడిపించాలంటే జనసభను అప్పుడు ఏర్పాటు చేసింది. సో అప్పుడు కూడా నేను చిన్న కార్యకర్తను, జనసభ నాయకత్వం స్థాయికి పోయే వ్యక్తిని కూడా కాదు నేను. ఎందుకంటే బహుశా ఇప్పుడున్న చాలామంది లీడర్ కూడా మాకు ఇట్లా మారని క్యాంపుల్లో బహుశా నేను అనుకున్నది కాశీ కూడా ఇంకో టీంకు లీడర్ ఉండుండని అనుకుంటాను నేను. నాకు గుర్తు లేదు. సేమ్ అంటే కాశీం కూడా నిజాం కాలేజు, నేను సికింద్రాబాద్ పీజీ కాలేజు, నాకు గుర్తు లేదు. కానీ సో అప్పుడు కూడా తను జనసభ నుంచి బాగా ఇన్వాల్వ్ అయ్యి పనిచేసినారు. మీరు ప్రింట్ నుంచి టీవీ మీడియాకి వచ్చిన తర్వాత బహుశా దాదాపు ఈ ఉద్యమాలకు అంతా కొంచెం పక్కకు జరిగి సీరియస్గా వృత్తిలోకి వచ్చినట్టు టీవీ నైన్ తర్వాత. మీరు ఫారెస్ట్లోకి వెళ్ళేవారు కదా ఆ ఇంటర్వ్యూల కోసమని. ఆ ఇంటర్వ్యూలకు వెళ్ళి వచ్చిన సందర్భం కొన్ని, అటు అడవి నిజంగానే వాళ్ళ జనతన సర్కార్ అంటే అది ఉన్నదా, నిజమేనా అంటే మీరు లోపలికి వెళ్ళింది కాబట్టి. ఎందుకంటే నేను V6లో టీవీ నైన్లో మీ ఇంటర్వ్యూలు నేను చూసిన, నేను V6లో కలిసి పనిచేసినాం. ఎట్లాగో నిజంగానే జనతన సర్కారు ఉన్నమాట వాస్తవమేనా, ఏమిటి కొంచెం దీన్ని లోతుకైనా సరే చెప్పండి, వివరించండి దీని గురించి. అంటే మీరు 2 క్వశ్చన్స్ అడిగారు. అవును, మీరు లోపలికి పోయి వచ్చిన తర్వాత బయట పరిస్థితి ఏంటి అని. 2 జనతన సర్కార్ అంటే సో రెండుకి కలిపి చెప్పడం సాధ్యం కాదు. ఫస్ట్ నేను లోపలికి పోయి వచ్చిన తర్వాత, నాకు లోపలికి పోయి వచ్చిన తర్వాత నా ఫస్ట్ అనుభవం ఏంటంటే, అప్పుడు SIB DIG ఒక ఆయన ఉంటుండే, ఆయన పిలిచి ఫోన్ చేసి పిలిచి, నువ్వు అప్పటి 2000లో నేను
ఇక్కడ ఇంటర్వ్యూ చేసినాం మన సంధ్య రాజమౌళి అని నార్త్ తెలంగాణ సెక్రటరీ ఉండే, తను ఇంటర్వ్యూ చేసినాం. పోయి వచ్చిన తర్వాత నన్ను పిలిచాడు, మిగతా ఎవరు నన్నే పిలిచాడు, నాకు అర్థం కాదు. పిలిచి ఏం సంగతి, ఎక్కడ చేస్తావు నువ్వు, ఏంది. అప్పుడు నేను విజేతమ్మ పేపర్ ఉంటుండే, విజేత అప్పుడు నేను స్టాఫ్ రిపోర్టర్ ఉంటుంది. నీకేం సంబంధము, నువ్వు ఎట్లా పోయినావు, ఎట్లా రిపోర్టింగ్ చేసినావు అన్న. మా ఆఫీస్కి ఫోన్ వచ్చింది, నేను పోయినా. ఎవరికి ఫోన్ వచ్చింది నాకు తెలియదు అని చెప్పి. ఎవరికి ఫోన్ వచ్చిందో నాకు తెలియదు, ఇట్లా ఫోన్ ఇచ్చారు, మీరు రండి అన్నాడు, పోయినాము, అంతే తప్పించి నేను పలానా దగ్గర రండి అన్నారు, పోయినాడు, నాకు తెలియదు అని చెప్పి నేను అన్నాను. సరే ఇంకోసారి నువ్వు పోవద్దు అన్నాడు ఆయన. ఇంకోసారి నువ్వు పోవద్దు అని చెప్పి అన్నాడు. మళ్ళీ 2-3 monthsకి మళ్ళీ ఒకసారి పిలిపించాడు. ఏం సంగతి, ఏం చేస్తున్నావు అసలు, నువ్వు నీ యాక్టివిటీ ఏంది అన్నాడు. ఏముంది, నేను రిపోర్టింగ్ చేసుకుంటున్నాను, నాదేంది అని. ఎక్కడ డైరీలో చూసినా నీ నెంబర్ కనపడుతున్నది, ఏ డైరీలో చూసినా నీ నెంబర్ కనపడుతుంది. ఎన్నికౌంటర్లు అయిన తర్వాత డైరీలు దొరుకుతాయి కదా, అప్పుడే ల్యాప్టాప్ కొత్తగా వాడుతున్నారు. చివరికి ల్యాప్టాప్లో కూడా నీ నెంబర్ కనిపిస్తుంది. నీ నెంబర్ ఎందుకు ఉంటుంది వాళ్ళ దగ్గర అంటే, దానికి నేనేం చేస్తాను, వాళ్ళ నా నెంబర్ రాసుకుంటే నేనేం చేస్తాను సార్ అని చెప్పి నేను. ఎందుకంటే ఆయన ఎస్ఐబిఎల్ అంటే మామూలు కాదు, అట్లా వాడు పిలిచినట్టుగా మాకు క్లోజ్ అయ్యి అప్పుడు. ఇప్పుడేమో కనీసం కేసు పెట్టి లోపల వేస్తారు, కానీ అప్పుడు ఆ పరిస్థితి ఉండేది కదా, తీసుకపోయి వేసి డ్రెస్ వేసి వేసే పరిస్థితి ఉండే. నువ్వు జర్నలిస్ట్ లేదు, ఎవరు లేదు, నువ్వు గులాం రాసుల్నే ఎన్కౌంటర్ చేసింది. ఇవన్నీ అనుభవాలు మన ఉన్నాయి కదా. అయిన తర్వాత ఒక సేమ్ నాతో పాటు ఇంటర్వ్యూకి వచ్చిన ఒక మిత్రుడు ఉన్నాడు, ఇక పేరు కూడా జకీర్ గారు. నేను జకీర్ చెప్పినాను, జకీర్ అన్న అప్పుడు మాకు సీనియర్ జకీర్ గారు, నాకు ఇట్లా పలానా ఆఫీసర్ నన్ను ఓకే ఫోన్ చేసి ఇట్లా బెదిరించిండు అంటే, ఒకసారి ఫోన్ చేసిన ఆయన, ఫోన్ చేసి నేను వస్తున్నాము అంటే రండి అని తీసుకుపోతే పిల్లగాడు కొత్తగా వచ్చిన పిల్లగాడు ఏదో చేసుకుంటుండు, రాసుకుంటుండు, వాళ్ళు ఫోన్ చేసి ఈయనకేం ఉంటుంది, అనవసరంగా పిల్లని ఏదో టార్గెట్ చేస్తాను అని చెప్పి చెప్తే, వాడికి మంచి వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి నువ్వు ఇట్లా పని చేయొద్దు అది ఇది అని చెప్పి అన్నాడు. సో అట్లా పోలీసులు కూడా చాలా ఎట్లా నానా రకాలుగా పోయిన ప్రతిసారి మళ్ళీ పిలుస్తుంది. పిలిచిన తర్వాత అంటే ఏంటంటే, నేను ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు బెదిరిస్తుంది. ఇంకా నేను జెమినీ TV9కి వచ్చిన తర్వాత అంటే ఒక స్థాయికి వచ్చినాం కదా, అప్పుడు బెదిరియడం మానేసారు. బెదిరియడం మానేసి ఆ క్రాంతి గారు ఒకసారి కలవాలండి, ఒకసారి వస్తారా చాయ్ తాగదాము అంటుంది. అంటే నేను పోతుంటే ఇప్పుడు ఫస్ట్ పోకుంది, వాళ్ళు పిలిస్తే మనం ఎందుకు పోవాలని చెప్పి చివరికి మా బాస్ ఫోన్ చేస్తుండే. ఫోన్ చేసి అవునా వాళ్ళు పిలుస్తుండ్రు ఒకసారి పోయి కలువు, వాళ్ళకి కలిసి ఏముంటుంది సార్ అంటే, నువ్వు రిపోర్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ వర్షం కూడా తీసుకో. నేను అప్పుడు నాకు రవిప్రకాష్ వాళ్ళ వర్షం కూడా తీసుకోవాలి కదా, అంటే వర్షం తీసుకోవడం పోతా అంటే పోతుంది. ఏం జరిగింది, ఎవరున్నారు, ఎవరిని కలిసిండ్రు అంటే నాకే ఎవరు తెలుసా అని నేను. ఇప్పుడు ఎవరో కలిసిండ్రు, వాడు ఎవరి పేరో చెప్పారు, అలాంటి పేరు చేసిన ఎవరో ప్రసాద్ అని చంద్రయ్య అని ఎవరో కలిసిండ్రు కదా, అంత మంచి అసలు పేరు ఏంది, ఎట్లుంటాడు మనిషి అంటే, ఎట్లుంటారు అది ఎట్లా చెప్పగలుగుతాం సార్, నేను ఆర్టిస్ట్ మీకు చెప్పడానికి నేను అంటే, సరే అంతే అట్లా ఇది చేస్తున్నాయి. ఇంకా దాదాపు అందరూ కూడా ఎస్ఐబి చీఫ్స్ అందరూ కూడా అప్పుడు ఎస్ఐబిలో ఉన్న ఎస్పీలు గారిని మాట్లాడి, ఏమండి క్రాంతి గారు ఏమంటారు మీ వాళ్ళు, ఇది చివరికి ఏడు దాకా వచ్చినండి నేను కవర్ అయిపోతుండే, ఏమంటారు మీ వాళ్ళు అంటుంది. ఇక నేను కూడా వాళ్ళ ఏమంటారు మీకు వాళ్ళు తెలుస్తుంది నడుస్తుంది కదా అని నేను అనుకుంటుండే. సో అట్లా ఒక రకంగా ఏంటంటే, ఒక కత్తి మీద సాములాగా ఒకవైపు అటువైపు వార్తల్ని కవర్ చేయాలి. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే, నేను నాకు క్రైమ్ బీటే చాలా పెద్ద టాస్క్, నేను క్రైమ్ రిపోర్టర్ రెగ్యులర్ పోలీసు నాకేం బాధ, వీడు పోలీసుతో ఉంటాడని వాళ్ళు కనుక నమ్మలేరు అనుకో, అదే ప్రమాదం మామూలుగా మొత్తం ప్రమాదం. ఇదే నాకు టెన్షన్ అది మొత్తానికి ఏంటంటే, ఎక్కడి విషయాలను అక్కడ కంట్రోల్ చేయగలను. అంటే నా పని నేను వృత్తిపరంగా ఎక్కడి విషయంగా ఉండే ప్రయత్నం, నా మనసులో భావాలు ఉన్నా కూడా వృత్తిపరంగా మాత్రం నేను ఎక్కడ విషయాలు అక్కడనే. కానీ చాలా మంది జర్నలిస్టులు సంక్షోభాన్ని కూడా ఎదుర్కొన్నారు కదా ఈ దీంట్లో, ఎందుకంటే ఎటు అనుమానం వచ్చిన ప్రమాదమే కదా. అంటే హైదరాబాద్లో ఉన్నాం కనుక మేము సమస్యలు ఎదుర్కోలేం, కానీ రూరల్లో ఉన్న చాలా మంది జర్నలిస్టులు నగిలిపోయారు, కొందరు ఎన్కౌంటర్ అయ్యారు, చనిపోయినా. నీకు నిజామాబాద్లో కావచ్చు, నీకు మీ మిగతా ప్రాంతాల్లో చాలా మంది ఫీల్డ్ వదిలిపెట్టి పారిపోయిన పరిస్థితి ఉన్నాడు, పోలీసుల వేధింపు తట్టుకోలేక. సో అంటే ఇంకా ఏంటంటే, అంటే మామూలు వాళ్ళు కదా. ఇప్పుడు ఒకటి ఏంటంటే, పొలిటికల్ ఐడియాలజీ ఉన్న వాళ్ళేమో నిలదొక్కోగలుగుతారు. నీకు ఏం లేకుండా నిజాయితీ జర్నలిస్ట్గా పనిచేసుకోవాలనుకున్న వాళ్ళు సౌమ్యంగా ఉంటారు, సున్నితంగా ఉంటారు. అవును, ఎందుకంటే ఇప్పుడు ఏంది, నువ్వు ఏం రాసినా వాళ్ళకేంది, నీకు ఉద్యమం పట్ల అవగాహన తక్కువ ఉంటుంది. ఉద్యమం గురించి వార్తలు రాస్తారు, పోలీసుల గురించి రాస్తారు.
కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా జర్నలిస్టులను టార్గెట్ చేసుకున్న పరిస్థితి ఉన్నది. సో నక్సలైట్ల నుంచి ఒత్తిడి ఉన్న కొందరు జర్నలిస్టులు ఉన్నారు, పోలీసుల నుంచి ఒత్తిడి ఉన్న కొందరు జర్నలిస్టులు ఉన్నారు, ఇద్దరి నుంచి ఒత్తిడి ఉన్న కొందరు జర్నలిస్టులు ఉన్నారు. భయంకరమైన ఇటువంటి ఒక సిచ్యువేషన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుండే పాపం. సో వాళ్ళందరూ కూడా అధిగమించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా అధిగమించకుండా ఉన్న వాళ్ళు సైలెంట్గా వృత్తి మారిపోయి వేరే పనులు వాళ్ళు చేసుకున్నారు. సో అట్లాంటి పరిస్థితుల్లో మేము రిపోర్టింగ్ చేసుకొని నిలదొక్కున్నామంటే ఇప్పటికి మేము వెనక్కి పోయి చూసుకుంటే భయం కాదు, భయం అనిపిస్తుంది కదా, ఎట్లా తట్టుకొని నడిచి వచ్చిన దారి మామూలు దారి కాదు, అంత దుర్మార్గం ఉండే. సో అవన్నీ నిలదొక్కున్నాం. అవన్నీ చేసినాము అంటే చెప్తున్నాం కదా, అంటే అప్పుడు ప్రజల్లో వాళ్ళకి సపోర్ట్ ఉండే కనుక మేము కూడా సస్టైన్ కాలేము. అట్లా అనుభవాలు ఏమైనా ఉన్నాయి మీకు అట్లాంటి? నిజంగానే ప్రజల మద్దతు అంత బలంగా ఉండినది ఆ రోజు? అంటే నీకు వాళ్ళు మీటింగ్ పెడితే 1,00,000 మంది వస్తుంది కదా, వాళ్ళు మీటింగ్ పెడితే నీకు బయట ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా నీకు 1,000 మంది కదులుతుంది స్వచ్ఛంద. అంటే నీకు ఏ ఊరికి పోయినా సరే మేము పోయి సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఒక ఇంటర్వ్యూ కోసం ఒక ఊరికి రమ్మని చెప్తారు. మేము పోయే విషయం పోలీసులకు తెలుసా తర్వాత విషయం, కానీ మేము వచ్చిన విషయం గ్రామంలో ఉన్న అందరూ తెలుస్తుంది, మొత్తం ఊరికే. అంటే మేము పల్లెటూరు కొత్త మనిషి పోయిన తర్వాత తెలిసిపోతుంది. ఎవరు వచ్చినంటే అన్నల దగ్గర పోవడానికి వచ్చారు అనుకుంటాం. ఆ ఊరికి పోయినాక మమ్మల్ని తీసుకొని పోతారు. మేము 2 రోజులు పోయి, 1 రోజు 2 రోజులు పోయి ఉండి మళ్ళీ వెనక్కి వస్తాము. అప్పటి వరకు మరి పోలీసులు రాలేరంటే అర్థమైంది, అంటే ప్రజల మద్దతు ఉన్న అర్థమే కదా, ప్రజలు వారికి అండగా ఉన్నారని అర్థం కదా. సో నీకు ప్రజల అండగా లేనిది మావోయిస్ట్ పార్టీ కానీ పీపుల్స్ పార్టీ కానీ ఇన్నేళ్ళు ఉండేది కాదు, ఉన్నటి వరకు కూడా ఉండేది కాదు. సో ఇప్పటికి కూడా ప్రజల మద్దతు ఇంకా ఉన్నది, చాలా ఉన్నది. విధానం విషయంలోనే వ్యతిరేకత. సరే విధానం అంటే నేను అదే చెప్తున్నాను. నేను జర్నలిస్ట్గా ఉద్యమాల్లో చూసినా నీకు భారతదేశంలో సాయుధ తిరుగుబాటు అనేది పీపుల్స్ వారు మావోయిస్ట్ పార్టీతో రాలేదు కదా, అంతకన్నా ముందు నిలబడలేదు కదా. ఎందుకు నిలబడలేవు? అన్ని నిలబడలేకపోయినా వాటి ఫలితాలు ఉన్నాయా లేదా? ఫలితాలు ఇప్పుడు నువ్వు గణపతి కూడా ప్రైమ్ మినిస్టర్ కావాలని కోరుకొని నీకు సాయుధ పోరాటం చేయలేదు కదా. కానీ నేను చెప్తున్నాను, స్వాతంత్ర ఉద్యమంలో నీకు సాయుధ పోరాటాలు జరిగినాయి, అహింసా పోరాటాలు జరిగినాయి. అవును, రెండుటి కలయికనే నీకు స్వాతంత్రం. కానీ స్వతంత్ర పొలం, ఆ స్వతంత్ర పొలాన్ని మనం అనుభవిస్తున్నాం కదా. బాంబులు వేసిన భగత్ సింగ్ లేకపోవచ్చు, సాయుధ దళాలతో తయారు చేసిన నీకు ఆజాద్ చంద్రశేఖర్, మన సుభాష్ చంద్రబోస్ ఇప్పుడు లేకపోవచ్చు, నీకు తిరుగుబాటు చేసిన అల్లూరి సీతారామరాజు ఇప్పుడు లేకపోవచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళను ఈ దేశం కోసం త్యాగం చేసిన మూర్తులుగా మరి కీర్తిస్తున్నామా లేదా? ఆ ఫలాలు ఇప్పుడు వచ్చినాయా లేదా? ఏంటంటే మీరు చెప్తున్న దాంట్లో నేను ఇంకొక అనుభవం మీతో షేర్ చేస్తాను. నేను మీ అనుభవం చెప్పండి నాకు. ఓట్లు బహిష్కరించమని వాళ్ళు, ఓట్లు వేస్తామని ప్రజలు. మీరు రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు, ఇది మనం 90లో చేసుకున్నాం, ఒక అనుభవం చెప్పండి మీరు. ఆనాడు 90లో 2004, 2005 వరకు ప్రజలు విపరీతంగా 60-70%, 80% పోలింగ్ నమోదైంది. ఇవాళ తక్కువ అవుతున్నది నగరాల్లో, కానీ ఆ రోజు 60-70% నమోదైంది కదా. ఆనాడు ఓట్ల బహిష్కరణ ఒకవైపు, ఓట్లు వేయక ప్రజలు ఒకవైపు. ఈ అనుభవాలు మీ కవరేజ్కి వెళ్ళినప్పుడు మీ అనుభవాలు ఏమిటి? అంటే దాంట్లో మామూలుగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన వాతావరణం ఉంటుంది. ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేసుకునే ప్రాంతాలు కొన్ని ఉన్నాయి, ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేసుకోలేని ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. దాన్ని మనం వాస్తవం. అందుకే మరి నువ్వు పీపుల్స్ ఆర్ నక్సలైట్లు ఎందుకు ఓట్లు బహిష్కరించమని చెప్పారు? అసలు ఇప్పుడు కదంటే మనం ఇప్పుడు దాన్ని రివ్యూ చేసుకుంటున్నాం. అదే చెప్తున్నా, ఇప్పుడు మనం రివ్యూ చేసుకొని ఓట్లు ఎట్లా బహిష్కరిస్తాను ఇప్పుడు నువ్వు కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ 40-50 ఏళ్ల కింద ఓటేసే పరిస్థితి లేదంటున్నాను. మామూలు ప్రజలు ఓటేసే పరిస్థితి లేదు. మామూలు ప్రజల ఓట్లను వాళ్ళు గుద్దుకున్నారనే కదా. ప్రజల ఓటు హక్కుని, ప్రజల ఓటును ప్రజలను పోలింగ్ బూత్ దాకా రానియకుండా దొంగ ఓట్లు వేసుకొని వాళ్ళే గెలుస్తున్నారు, వాళ్ళ నాయకులు అవుతున్నారనే కదా ఓట్లను బహిష్కరించమని చెప్పింది. దొంగ నోట్ల రాజ్యం అందరని కాదు, అది వాస్తవం. అప్పుడు వాస్తవం, ఆనాడున్న పరిస్థితుల్లో అది వాస్తవం కనుక వాళ్ళు ఎలక్షన్ బహిష్కరణ నినాదాన్ని అప్పుడు తీసుకున్నారు. నీకు ఎలక్షన్ వచ్చినాక నేను ఓటైనప్పుడు ఇక నాకు ఎలక్షన్ ఎందుకంటే నేను అంతే కదా. సో అప్పుడున్న పరిస్థితి, అది అప్పుడున్న పరిస్థితిలో వాళ్ళ నిర్ణయం. కానీ ఒక మాట, మనం జర్నలిస్టుగా అంటే మీరు ఒక 30 సంవత్సరాలు, అదొక 25 ఏళ్ళు. ఒకప్పుడు తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్లో ఏ ఎన్నికలు వచ్చినా ఏమైనా భయంగానే, ఏ తెల్లవారితే ఏ వార్త చూడవలసి వస్తుందో, ఎవరు ఎంతమంది చనిపోతారో, ఏడ బ్లాస్టింగ్ అయితే. మీరు ఓన్లీ నక్సలైట్ ప్రాంతాల్లో ఉన్న
తెలంగాణలో ఎలక్షన్లో భయకంపితమైన వాతావరణం ఉందనే విషయాన్ని మీరు గ్రహించినట్టు. రాయలసీమలో 2004లో ఇక్కడ ఫ్యాక్షనిజం 2004లో నేను కవరేజ్ పోయినా. 2004లో పులివెందుల కమలాపూర్ నియోజకవర్గము ఏదో ఒక నియోజకవర్గం ఉంటుంది. 2 సంఘటనలు నేను చూసినాను. పోలింగ్ అవుతుంటే పోలింగ్ బూత్కు జనం వస్తలేరు. నిజమా ఇది? అరే నేను నిజంగా మా ఫీడింగ్ ఉంటే కనుక టీవీ9లో అప్పుడు నేను బ్రేకింగ్ చేసి లైవ్ ఇచ్చినాక నుంచి తీసుకుపోయి అప్పుడు పోలీస్ ఫోర్స్ వచ్చి ఊర్లో అనౌన్స్ చేస్తే జనాలు వచ్చి ఓట్లేసారు. సో నువ్వు అంత క్వశ్చన్ అంటే నేను ఇంకా ప్రిపేర్ అయ్యి ఊరి పేరు కూడా ఆ పేరు అప్పుడే ఆ మనిషి పేరు కూడా నాకు గుర్తుంది. సో నా పేరు నేను చెప్పలేదు. సో వాళ్ళకి గుర్తుంది కానీ చెప్పలేము, కానీ చెప్తాను దాని సందర్భం వచ్చినప్పుడు అవి వాటి గురించి మనం మాట్లాడుతాం. సో ఇటువంటి సందర్భం ఉండే. ఇంకొక ఆలగడ్డలో ఒక మనిషి అమెరికా చదువుకున్నోడు, విద్యావంతుడు, సెటిల్ అయినోడు, ఎమ్మెల్యే పోటీ చేయడానికి ఇక్కడ వచ్చిండు. ఆలగడ్డకు వచ్చిండు. ఆయన నామినేషన్ చేయకుండా చంపడానికి ప్రయత్నం చేశారు. నేను వాళ్ళ ఇంట్లో దాచుకున్నా. నేను వాళ్ళ ఇంట్లో దాచుకున్నా. నా దగ్గరకు వచ్చిండు. నన్ను మా ఊరికి రాణిస్తలేరు, నేను అమెరికా నుంచి నామినేషన్ చేయడానికి వచ్చిన. ఆయన పేరు శ్రీనివాస్ రెడ్డి అనే ఒక వ్యక్తి. మా ఆఫీస్కి వచ్చిండు. నేను ఇట్లా 2004లో సంఘటన చెప్తున్నాను. నేను వేరే ఎప్పుడు 50 ఏళ్ళ కింద సంగతి చెప్పట్లేదు. వస్తే ఏం జరిగిందంటే నేను మలకపేట శ్రీనివాసన్ మా కెమెరామెన్ ఇద్దరం కలిసి ఈడెన్ కెమెరా తీసుకొని పోయినాము. మేము పోతుంటే దారిలోనే పిల్లనోడు కిడ్నాప్ చేసిండు, ఇంకోటి కిడ్నాప్ చేసిండు ఆలగడలో. ఇవన్నీ జరుగుతున్నాయి. మేము పోతుంటేనే వీళ్ళు సైడ్ పోయి మాట్లాడుతున్నారు, మాట్లాడుతూ భయంకర. నా వెనకాల ఇంకోటి వచ్చిన అన్నా, ఏందన్నా ఏడికి పోతున్నామన్నా, మనం ఎట్లా పోతున్నామన్నా అంటే ఏం కాదు చూద్దాడు ఏమైతుంది అని చెప్పి మొత్తానికి రాత్రి ఊర్లోకి దొంగదారిలో పోయినాం. వాళ్ళ ఊరికి మేము దాదాపు 5-6 రోజులు. నా ఇంట్లో 5-6 రోజులు ఇంట్లో ఎవరు బయటికి రాణిస్తలేరు. ఆ ఇల్లు గ్రామ బహిష్కరణ. ఓ గేటు పెట్టిరు, ఓ కట్టెతో గేట్ లాగా పెట్టిరు. ఆ ఇంటికి ఎవడు పోవద్దు. పొద్దున పేపర్లో తప్పించి కూరగాయలు 3 రోజులు వచ్చినాయి. 3 రోజుల కూరగాయల పేపర్లో పనిచేసారు. ఇంట్లో ఒక ఫోన్ మాత్రమే సౌకర్యం ఉంటుంది. వాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటారు. మేము కూడా ఉన్నాం. 5-6 రోజులు ఉన్నాం. ఇట్లా 5-6 రోజులు ఉన్నాం. ఎందుకు వాడు ఓన్లీ ఎలక్షన్లో పోటీ చేయడానికి సిద్ధమైందని ఆయన మీద అంత నిర్బంధం పెట్టిన ఊళ్ళో. తర్వాత ఇంకేం చేస్తాము? 5-6 రోజులు ఉన్నాం. అట్లాగే ఇంకెన్ని రోజులు ఉంటాము? ఇదే పరిస్థితి ఉంటే కాదని చెప్పి ధైర్యం చేసి ఏం చేసినాం, మళ్ళీ కెమెరా వేసుకొని సెట్ వేసుకొని బయటకు వచ్చినాం. బయటకు వచ్చి పెద్ద కెమెరా కాదు, ఈడెన్ కెమెరా. పెద్ద కెమెరా చూస్తే చంపేస్తుండే. ఇక నీకు అంత పరిస్థితి లేదు. ఈడెన్ కెమెరాతో నేను వచ్చిన మా కెమెరామెన్ కూడా నన్ను ఫాలో అవుతూ వెనకాల వచ్చి ఇద్దరు ఉన్నాం. పాన్ షాప్ ఉంది. అప్పుడు సిగరెట్ తాగడం అవన్నీ అలవాటు లేకున్నా కూడా పాన్ షాప్ దగ్గర ఆగి ఏదో చేయాలి, యాక్షన్ చేయాలిగా మరి. సిగరెట్ తీసుకొని ఊకే ఏదో స్టైల్ కొట్టుకుంటూ ఉన్నాం. వస్తుంటే ఇక్కడ నుంచి ఒక మూట, ఇక్కడ నుంచి ఇట్లా గుర్తొస్తాం మీ దగ్గరికి. వాడు పాన్ షాప్ కూడా ఎవరు సార్ మీరు ఎందుకు వచ్చినారు, వాళ్ళు మీకోసం వస్తున్నారు వాడు అంటుండు. నాకు అర్థమవుతుంది. నాకు వీడియో వస్తుంది. ఈ వచ్చే క్రమంలో సిఐ జీప్ వచ్చింది. అరే ముండా కొడుక ఇంకో బూత్ మాడాడు. చచ్చిపోతావరా, ఎందుకు వచ్చినావు రైడ్కి అన్నాడు. నేను ఏం సార్ ఏమైంది సార్ అని నేను కూలేనున్నా. ఇక పోలీసు వచ్చి నాకు ధైర్యం వచ్చింది ఏం జరగదు అని చెప్పి. ఏం సార్ ఏమైంది సార్ అన్న. సస్తావురా రే, నువ్వు వచ్చింది ఏడికి రా, ఆలగడ్డకు రా, సస్తావురా నువ్వు. కాదు సార్ నేను మా ఫ్రెండ్ దగ్గరకు వచ్చాను. ఎవడరా నీ ఫ్రెండు సస్తావురా, నడు పోనాడు లోపలికి పో అని నా లోపలి పంపించాను. శ్రీనివాస్ రెడ్డి ఇంట్లోకి పోయినాం. పోయి మొత్తం వీడియో అంతా చూసుకున్నా. వచ్చిందా చాలా మనకు దొరికింది అనుకున్నా, మనకు కావాల్సిన వ్యవహారమే దొరికిందని చెప్పి మళ్ళీ అర్ధరాత్రి పూట అందరు పడుకున్నాక వీళ్ళు దొంగదారిలో బయటకు వచ్చినాం. వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఇచ్చినాం స్టోరీ, బ్రహ్మాండమైన స్టోరీ. ఇంపాక్ట్ పడ్డది. డిఐజీ అప్పుడు మోహన్ రావుని డిఐజీ, అప్పుడు మోహన్ రావు అని ఎస్పీ ఉండే, అప్పుడు తర్వాత డిఐజీ అయ్యిండు. ఆయన అప్పటికే నేను అందరికి పరిచయం, జెమినీలో పనిచేసి కనుక టీవీ9 నాకు అందరికి పరిచయం. ఆయన ఫోన్ చేసిన క్రాంతి గారు మీరు వచ్చి కనీసం చెప్పలేదు, ఇట్లా అయిందా అట్లా అయిందా అని చెప్పి వేసారు. మొత్తం సెక్యూరిటీ ఇచ్చిన ఊర్లో. ఆ తర్వాత ఆయన నామినేషన్ చేసుకున్నాను. శ్రీనివాస్ టచ్లో ఉన్నాడు ఇప్పుడు. అప్పుడు నేను ఎమ్మెల్యేకి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పింది. సో రెండు అనుభవాలు. సో ఇటువంటి అనుభవాలు చెప్తున్నా. నక్సలైటే కాదు, నీకు ఎన్నికల విషయంలో నక్సలైట్ల కంటే ఎక్కువ కూడా భూస్వాములు, ఫ్యాక్షనిస్టులు ఉన్న ప్రాంతాల్లో ఎక్కడ ఎన్నికల వ్యవస్థ సరిగ్గా పనిచేయలేదు. ప్రజాస్వామ్యం పనిచేయలేదు. ఫారెస్ట్ కొద్దాం.
జనతన సర్కార్ గురించి ఒక డిస్కషన్ ఉన్నది. మీలాంటి వాళ్ళు లోపలికి వెళ్ళిపోవడం, ఇంటర్వ్యూలు చేయడం, 2 రోజులు అక్కడనే ఉండొచ్చారు కదా మీరు. నిజంగానే వీళ్ళ ప్రభావం ఎట్లా ఉన్నది అప్పుడు? అప్పుడు మనం 20 ఏళ్ళు 15 ఏళ్ళకి 20 ఏళ్ళ కింద కదా. నేను మొట్టమొదటిసారి దండకారణం పోయింది 2007లో. 2007లోనే పోయినాను నేను. దండకారణ్యం 2007లోనే పోయినాము. నీకు అప్పటికే వాళ్ళు మనం చదువుతుంటే కదా పేపర్లో, వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు, వ్యవసాయం నేర్పుతున్నారు, అది అనేది బాగా ఉండే. నేను పోయినప్పుడు అప్పటికే నేను యాపిల్ చెట్టు చూసినాను దండకారణ్యం. యాపిల్ చెట్టు మేము ఇంటర్వ్యూ కోసం పోయినాం. చాలా క్యూరియాసిటీ ప్రయాణం అది అప్పుడు, చాలా ఇది. సో అక్కడ యాపిల్ చూసినాము. అప్పుడే అక్కడ నువ్వు దండకారణ్యంలో అంత లోపల వరి పంట చూసినాము, పొలాలు పండించుకోవడం. సో ఇవన్నీ వాళ్ళు చెప్పిందే కదా. అప్పటి వరకు పాపం వాళ్ళకి ఆదివాసులకు వరి పంట తెలియదు. నీకు యాపిల్ ఎక్కడ పండిందంటే ఇక్కడ వీళ్ళు పోయి ఇంటి ముందల యాపిల్ పండు పెంచుడు, జామ పండ్లు పెంచుడు, కూరగాయలు పండించుకోవడం. సో ఇవన్నీ ఎవరింటి ముందు అన్నీ ఒకటి అప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఉంది. అప్పటికి జనతా సర్కార్ మొత్తం పూర్తి స్థాయిలో నీకు రాలే. సో ఆ తర్వాత నేను మళ్ళీ మీరు చెప్పినట్టు నేను 2013లో V6లో ఉన్నప్పుడు పోయినాను. అప్పుడు జనతా సర్కార్లో అసలు అద్భుతమైన ఒక్కొక్క పల్లెటూళ్ళలో నీకు ఊర్లు ప్లస్ నీకు చెరువులు తవ్వుకోవడం, ఉమ్మడి వ్యవసాయం చేసుకోవడం. వాళ్ళు మేము పోయింది కూడా దాదాపు సమ్మర్ టైంలో. అప్పుడు పోయింది సమ్మర్ టైంలో. మేము పోతున్నాం కానీ చెరువులు తవ్వుతున్నారు. ఆ ఏరియాలో చెరువులు తవ్వుతున్నారు, వాళ్ళు వరి పంట పండిస్తున్నారు. నీకు అన్ని రకాల కూరగాయలు, ఇంకెందుకు చేపల చెరువులలో చేపలు కూడా మాకు చేపలు తినబెట్టారు, మేము పండించిన చేపలు అని చెప్పి. సో అక్కడ అన్ని రకాల నీకు వ్యవసాయం చేయించుకుంటూ, అంటే మరి నీకు అక్కడ అందుకనే కదా నీకు ఏంది జనతా సర్కార్ కానీ, నీకు పోటీ ప్రభుత్వం, సమాంతర ప్రభుత్వం. అంటే సమాంతర ప్రభుత్వం ఎందుకన్నారు? ఈ ప్రభుత్వం వాళ్ళకి లోన్లు ఇవ్వలేదు కదా. ఈ ప్రభుత్వం వాళ్ళకు సలహాలు ఇస్తలేదు, ఏ పంట పండించాలని చెప్తలేదు, నువ్వు పండించిన పంటను వాడికి ఉండలేరు. సో వాళ్ళు పంట పండించడానికి ఒక ఊర్లో వాళ్ళు కమిటీలు వేస్తారు, గ్రామ కమిటీలు వేసుకుంటారు. ఆ గ్రామ కమిటీ ఎవరు పంట పండించాలి అనేది వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు. వాళ్ళకి నీళ్ళెట్టి వాళ్ళు చూసుకుంటారు. ఏ పంట ఎక్కడ అమ్మాలి, ఏంది ఎక్కడ అంగడి పంపాలని వాళ్ళు చూసుకుంటారు. ప్లస్ వాళ్ళకి అయ్యే ఖర్చును కూడా వాళ్ళ గ్రామ కమిటీ ఇస్తుంది, అప్పు ఇస్తుంది వితౌట్ ఇంట్రెస్ట్. ఆ పైసలు ఎక్కడి మళ్ళా వీళ్ళ నుంచి తీసుకున్న పైసలే. సో అట్లా ఒక సమిష్టి వ్యవసాయం అనేది వాళ్ళకు చేసారు. సో అట్లా మొత్తం విస్తరించింది. గమనించిన విషయాలు మేము పోయినప్పుడు నేను గమనించిన విషయాలు. సో నీకు ప్రజలు హ్యాపీగా ఉన్నారు కదా. నువ్వు ఏం లేని ప్రజలు, ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటలేనప్పుడు అప్పటికి కరెంట్ కూడా రాలే ఇంకా మళ్ళా. ఓకే, అదొక అనుభవం మీకు. సో అట్లా కరెంటు కూడా లేదు, కానీ అయినా కూడా వాళ్ళను అంత చేరదీసి వాళ్ళకు చేస్తున్నారు కనుక. సో ఇంకా నేను స్కూల్ కూడా చూసిన, పాఠశాల, మావేశ పాఠశాల స్కూల్ కట్టిన. సో అది స్కూల్ కట్టారు. స్కూల్ కడితే పోలీసులు కూడా కొట్టారు. ఇప్పటికి ఇంకా అది వీడియో కనబడుతుంది. సో ఇట్లా ప్రజలు వాళ్ళు పోయి అడవిలో ఉండి దండకారణ్యంలో ఉండారు. వేణుగోపాల్ మాట అన్నారు, మేము ఏది నిలబెట్టలేకపోయినా అని కూడా అన్నారు వారు. సో ఒకటి అవును, ఏది నిలబడ్డది లేదు అంటే ఆ పరిస్థితులను బట్టి ఉంటది కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు భగత్ సింగ్ సక్సెస్ అయ్యిందంటే ప్రాక్టీస్ లో ఉన్న భగత్ సింగ్, నువ్వు నేతాజీ సుభాష్ చంద్రబోసు, నువ్వు అట్లా అల్లూరి సీతారామరాజు, నువ్వు సక్సెస్ అయినట్టవా ఫెయిల్ అయినట్టవా మాట చెప్తాను. సో నేను ఇప్పుడు నిలబెట్టలేదు అంటే ఒకటి ఆయన అన్నదాకా చెప్తాను, కరెక్ట్ కావచ్చు, కానీ కొంత సక్సెస్ అయితే ఉంది కదా. తనకు ఆ రియలైజేషన్ ఉండొచ్చు, కొంత సక్సెస్ ఉంది కదా నేను అంటాను. నా అభిప్రాయం ఏమిటంటే, బహుశా మీరు గమనించే ఉన్నారు, మీ పెద్ద నాయకులంతా లొంగిపోవడానికి ముందు నుంచే నేను వరుస ఇంటర్వ్యూలు చేసిన. నేను కాలం చాలా మారింది. కాలం అంటే ప్రభుత్వ ఆలోచన మారింది, ప్రజలకు నగదు బదిలీ జరుగుతున్నది, ప్రజలు కనీస అవసరాలు తీరిన తర్వాత కొంత సుఖమైన జీవితం ఉండాలని అనుకుంటున్నారు వాళ్ళు. ఒకప్పుడు ఫ్యాను చాలా ఖరీదైంది, ఇవాళ ఫ్యాను సర్వసాధారణం. ఓ కూలరు, ఏసీ పెట్టుకుంటున్నారు. మధ్యతరగతి పెరిగింది అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగిన మాట వాస్తవం, అంగీకరించాలి. ఈ మార్పు వచ్చిన క్రమంలో పాతకాలం అంత ఆవేశం అవసరం లేదు, ఆనాడున్నంత తీవ్రత అవసరం లేదని ఒక భావం. మీలాంటి వాళ్ళు అంటే ఇటు 90లో ఉన్న వాతావరణం ఒకటి, రెండోది మారిన పరిస్థితులు ఉన్నాయి కదా. తెలంగాణను ప్రభావితం చేసింది వాళ్ళు అంటే 1-2 విషయాలు మీరు చెప్పండి, ఉదాహరణ ఎట్లా అనేది. ఇప్పుడు తెలంగాణలో భూస్వాముల అరచకాలు ఎక్కువ ఉండేనా?
చిన్నప్పుడు చదువుకున్నాం కదా, తెలంగాణ తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకు వచ్చింది? భూమి కోసము జమీందారులకు వ్యతిరేకంగా వచ్చింది కదా. ఇప్పుడు అది కొనసాగింది కూడా దాని కొనసాగింపే కదా. ఇప్పుడు 1948 తెలంగాణ ఉద్యమం మొదలైతే 1967 కదా నీకు నక్సల్బరీ మొదలైంది. సో నక్సల్బరీ తెలంగాణ సాయుధ పోరాటం ఇక్కడ సక్సెస్ను ఈ సాయుధ పోరాటం సక్సెస్ని నక్సల్బరీ వాళ్ళు అబ్జర్వ్ చేసినారు, చదువు మజుందార్ వాళ్ళు అబ్జర్వ్ చేసినారు. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటంలో కొన్ని వేల గ్రామాలు రైతుల చేతిలోకి వచ్చినాయి, భూస్వాముల పీడన విముక్తి అయింది అక్కడ. సో అరే ఇట్లా పోరాడి చేయొచ్చు అనే ఒక దాని కొనసాగింపు అక్కడ వచ్చినాడు. సో తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉండే. నువ్వు తెలంగాణ సాయుధ పోరాటం అయిపోయినంత మాత్రం మొత్తం విముక్తి జరగలేదు కదా. సో ఆ బాటలను వాళ్ళు పోయిన తప్పించి తప్పనిసరిగా తుపాకులే పట్టుకొని పోవాలి అనే ఉద్దేశంతోనే కాదు అనేది నాకున్న భావన. చరిత్రను మనం చదువుకుంటూ వస్తుంటే ఇప్పుడు సీతారామరాజు కూడా నువ్వు ఊరికే బిల్లంబు వాడలేడు కదా. నువ్వు భగత్ సింగ్ కూడా నువ్వు బ్రిటిష్ వాడు అప్పుడు అంత హింస ఉపయోగిస్తున్నాడుగా. బ్రిటిష్ వాడిని ఒక్కొక్క రకంగా కలకత్తాలో కూడా బాంబు పెట్టి చంపేశారు ఒక్కొక్క జడ్జిని, బ్రిటిష్ జడ్జి. సో నువ్వు అప్పుడు అవన్నీ ఉన్నాయి కనుక ఉద్యమం చేసేటోళ్ళకు ఒక్కొక్క రూపం ఒక్కొక్కరుగా అనిపిస్తుంది. సో నేను అది చెప్తాను, అప్పటి ఆ ఫలితాలు ఉన్నా కూడా చాలా సందర్భాల్లో నేను, ఎందుకంటే అగ్రనాయకత్వంలో ఉన్న చాలా మందితో నేను ఉద్యోగం ఇంటర్వ్యూ పోయినప్పుడు చాలా మందితో నాకు పరిచయాలు అయినాయి వ్యక్తిగతంగా. నాకు ఇప్పుడు నేను పోయినప్పుడు నేను చెప్తుంటే, అంటే ఎందుకంటే నేను ఇక్కడ పోలీస్ బీట్ కూడా నేను కవర్ చేస్తాను కదా, పోలీసుల శక్తి సామర్థ్యాలు కూడా తెలుసు నాకు వాళ్ళ శక్తి సామర్థ్యాలు కూడా తెలుసు. నేను 2-3 సార్లు, ఎందుకంటే పాపం వాళ్ళు పోయిన తర్వాత, ఎందుకంటే నేను 2-3 సార్లు ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత పాపం ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు చనిపోతే బాధ అనిపిస్తాయి కదా. దళలో ఉన్న వాళ్ళు నాయకులు ఇట్లా 2-3 సార్లు చనిపోయారు. నేను మళ్ళీ నెక్స్ట్ 2 సార్లు ఇంటికి పోయినప్పుడు ఓ పెద్ద ఆయనతో అన్న ఇది పోలీసుల ముందు మీరు సస్టైన్ కాలేరు, ఫ్యూచర్లో పోలీసులకు ఉన్న శక్తి సామర్థ్యాల ముందు సాధ్యం కాదేమో ఇది మీరు అని నేను చాలా సందర్భాల్లో ఊకెట్లా, అంటే ఎందుకంటే కొంచెం కన్సర్న్ ఉంటుంది కదా. అదే ఏమన్నారు వాళ్ళు? ఇప్పుడు నేను వీడికి వచ్చిన విషయము వాడు ఎట్లా పసిగడతాడో మొత్తం ఏం చేసుకుంటాడో కానీ మొత్తానికి అయితే తెలుస్తాయి కదా మనం ఉన్న విషయము. చాలా అప్పటికి ఎల్టీటీ అయిపోయింది, ఎల్టీటీ ఇలాంటివి అయిన తర్వాత అని అంటే లేదు మనకు నెట్వర్క్ ఉంది, మనకు ప్రాబ్లం లేదు, మీరేం టెన్షన్ పడకుండా అన్న మాకేముంది, మేము ఉన్నది ఏమిటో ఉద్యమంలో మేము వచ్చింది అన్ని సిద్ధమై ఇచ్చినాం కదా ఏం కాదు అని వాళ్ళు అంటారు. అంటే నేనేనంటే వాళ్ళు ఎక్కువ నమ్మకం ఉండే, వాళ్ళకు అతి విశ్వాసము, పోలీసుల మీద తక్కువ అంచనా వేసారు వాళ్ళు. ఏంటంటే గెరిల్లా వార్ఫేర్లో మేము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చెప్పే గెరిల్లా వార్ఫేర్లో పోలీసు సంఘటన దిట్ట వాళ్ళు. సో మేము ఈ ఫారెస్ట్కి వచ్చి మాతో కొట్టాడే ఇది వాళ్ళకి లేదు అని వాళ్ళకు అంచనా ఉండేది. సో దాన్ని పోలీసులు బాగా వాడుకున్నారు. వాడేం చేసి మామూలుగా గ్రౌండ్ నుంచే ఫైర్ చేస్తారు అనుకుంటే పాపం వాడి గ్రౌండ్ నుంచే కాదు, నువ్వు పైనుంచి కూడా ఫైర్ చేసాడు. టెక్నాలజీ మొత్తం వాడుకున్నాడు. సో పాపం వాళ్ళని ఇప్పుడు అన్నిటికంటే కూడా మారిన పరిస్థితి. ఇప్పుడు మీరు ఇందాక పదే భగత్ సింగ్ అల్లుడిచి తర్వాత అంటున్నారు, ఆనాడు ప్రజలకు ఓటు లేదు, ఆనాడు ప్రజల వ్యక్తీకరణ లేదు. ఒక్క అంబేద్కరు ఆనాడు ఇదే భూస్వామ్యులు ఉన్నది, ఇదే కులపీడన, విపరీతమైన కులపీడన ఉన్నది. ఓటు ఉన్నదని చెప్పినందుకే నేను నీకు రాయలసీమలో 2 ఉదాహరణలు చెప్పిన. కాలక్రమంలో ఒక టౌన్లో ఒక వ్యక్తి స్వేచ్ఛగా నామినేషన్ చేసే పరిస్థితి లేనప్పుడు నీకు గ్రామీణ ప్రాంతాల్లో ఓటరు స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితి ఆనాడు ఉండేనా? ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలని, మారుతున్న అంటే నాకు అనుభవం ఉన్నది చెప్తాం, మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలనే చెప్తాం తప్పించి అదే మూసలో పోవాలని చెప్పి మేము అనుకుంటాం. సో నేను నువ్వు జల్లి చెప్తా కనుక నా అనుభవం కూడా, ఎందుకంటే నేను వాళ్ళ డాక్యుమెంట్స్ అయిన వ్యక్తిగా మీరు అన్నట్టు ఇది పాత పద్ధతి, చాలా మంది మేధావులు చెప్తున్నారు ఇంకా మారాలి అని మీరు అన్నట్టు వాళ్ళు కూడా రివ్యూ చేసుకుంటున్నారు. ఎందుకంటే నేను రెగ్యులర్గా వాళ్ళ డాక్యుమెంట్స్ చదివినరా వస్తాయి కదా, ఎందుకంటే నీకు ప్రెస్ వాళ్ళకు నేను కవర్ చేస్తుంటే కనుక వాళ్ళు అన్ని వాళ్ళ ప్లీనరీ జరిగినప్పుడు వాళ్ళ సీసీ తీసుకున్న నిర్ణయాలు, సర్క్యులర్స్ని అన్నింటి మనకు పంపిస్తారు కనుక అన్నింటిలలో వాళ్ళు చాలా రివ్యూలు చేసుకున్నారు. మనం ఓన్లీ అటవీ ప్రాంతానికే పరిమితమైన వాళ్ళే రాసుకున్నారు, అటవీ ప్రాంతానికి పరిమితమైన. మరి ఎందుకు వాళ్ళు దాన్ని ఆచరణ పెట్టలేకపోయినరు? అది పెడితే ఇట్లుండేది కాదు పరిస్థితి. నేను అదే చెప్తా, ఇప్పుడు నేను కానీ బయట ఉన్న మనుషులం కానీ
ప్రజల కోసం కొట్లాడిన వాళ్ళు, భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు ఎన్కౌంటర్ అవుతుంటే వేల మంది పోయి ఎందుకు అడ్డుకోలేకపోయినా నేను అనుకుంటా అప్పుడప్పుడు అడ్డుకోవాలి కదా మరి ప్రజలు అడ్డుకోవాలి, ఎందుకు అడ్డుకోలేరు? వాళ్ళు చనిపోతే ప్రజలు చెప్తున్నా అంటే ఆ చైతన్యాన్ని బయట ఉన్న వ్యక్తులు ఇవ్వలేరు. తప్పు వాళ్ళదానికైతే చైతన్యం భౌతిక పరిస్థితులు కూడా ప్రజలకు నిజంగానే ఏదైనా కావచ్చు సమస్య. ఇప్పుడు అదే కాదు, ఆ నాయకత్వం మొత్తం ఫారెస్ట్ పరిమితమైంది, ఆ నాయకత్వం అడవికి పరిమితమైంది. నీకు బయట ఉన్న నాయకత్వం ఆ పని చేయాల్సింది. బహుశా వాళ్ళకు బయట నాయకత్వం మరి లేదో, ఉన్న నాయకత్వం ఆ పని చేయలేదు. ఇప్పుడు ఎందుకంటే ఆ ఉద్యమమే ముగిసింది, ఆ ఉద్యమం ముగిసింది కాబట్టి మనం ఒకటి, నేను మళ్ళీ ప్రారంభంలో ఒక మాట అన్నాను, ప్రజలు ప్రభుత్వాలు నగదు బదిలీ చేస్తున్నాయి, ఇండ్లు కట్టిస్తున్నాయి, గురుకులాలు వచ్చినాయి. ఇప్పుడు మిగతా వాటి దక్షిణ భారతదేశం, నువ్వు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక చాలా రంగాల్లో అభివృద్ధి చెందినాయి, చాలా అభివృద్ధి చెందినాయి కాబట్టి చాలా మార్పు వచ్చింది. ఇక్కడ మీరు చర్చల సందర్భంలో 2004 చర్చల సందర్భంలో మీరంతా ఫారెస్ట్కి వెళ్ళిపోయారు కదా, ఆ చర్చల సందర్భంలో వైఎస్ రాజశేఖరుడు ప్రతిపాదన తీసుకొచ్చిండు, మీరు బయటికి రండి, వచ్చి రాజకీయ పార్టీ పెట్టుకోండి, రాజకీయాల్లో ఉండండి, ఏ ఇబ్బంది లేదు అని. ఆ అనుభవం, ఆ నేపథ్యాన్ని ఒకసారి చెప్పండి, ఎందుకంటే చాలా ముఖ్యమైన స్టేజ్ అది. అందరూ ఏం చెప్తున్నారంటే చర్చల దగ్గర ప్రభుత్వం మంచి ప్రతిపాదన చేసింది, రండి అన్నారు, మీరు రానియలేరు అనే బయటకు ఎక్స్పోజ్ చేస్తున్నాడు. కానీ చర్చలు జరుగుతున్న టైంలో బ్రేక్ చేసింది ప్రభుత్వం. నువ్వు చర్చ జరుగుతున్నప్పుడు చర్చల ప్రక్రియను బ్రేక్ చేసిన గవర్నమెంట్. నేను సాక్షి జర్నలిస్ట్గా ఇక్కడ మంజిరా హోటల్లో చర్చ జరుగుతున్నప్పుడు అప్పుడు డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మీరు కూమింగ్ ఉండి అని చెప్పిండు. అది ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వం ఉల్లంఘించినట్ట కాదు అది. వాళ్ళు నిజాయితీగా చర్చలకు వచ్చినారు. తుపాకులు అక్కడ పెట్టి వచ్చింది కదా, తుపాకులు హైదరాబాద్ తీసుకురాలేరు, వాళ్ళు హైదరాబాద్ తీసుకొచ్చినా తెలియరు కదా. మీరు తుపాకులు వదిలిపెట్టి రమ్మన్నారు, తుపాకులు వాళ్ళ సహచరులకు ఇచ్చి వాళ్ళు హైదరాబాద్ వచ్చారు. వచ్చిన తర్వాత చర్చ జరుగుతున్న మధ్యలో వీళ్ళు మీరు కుంభికి వెళ్ళండి మీరు అన్నారు అంటే అర్థమైంది. సో చర్చలకు అర్థమైంది, వాళ్ళు బ్రేక్ చేసుకున్నారు. ఇక ఒకవైపు మమ్మల్ని చర్చలకు పిలిచి ఇక్కడ హైదరాబాద్లో మేము ఉంటే మీతో చర్చలు చేస్తుంటే, హోంమంత్రితో మంత్రుల కమిటీతో చర్చలు చేస్తుంటే మీరు కూమింగ్ ఎట్లా చేస్తారు, సో మేము చర్చలు చెయ్యము అని వాళ్ళు అన్నారు. అంటే ప్రభుత్వం నేను ఎట్లా నమ్ముతానంటు నువ్వు ప్రభుత్వం కనుక సిన్సియారిటీ ఉండి ఉంటే, నిజంగా వైఎస్ గారి గవర్నమెంట్కి అప్పుడు కనుక నిజంగానే కరెక్ట్ ఉండి ఉంటే చేస్తోళ్ళేమో చూడాల్సింది కదా, బయటకు వచ్చారు చూసి ఏం చేస్తాడో చూడాల్సింది కదా. నువ్వు చర్చల ప్రక్రియ ఏం జరుగుతుందో ఇంకా అయిపోయిన తర్వాత నువ్వు చూడాల్సింది. అప్పుడు నువ్వు వాళ్ళను లేదు వాళ్ళు పద్ధతి మార్చుకుంటారని చెప్పాలి. కానీ నువ్వు వాళ్ళతో చర్చించే అంశానికి భయపడ్డరు. నేను చెప్తాను నువ్వు ఎందుకు భయపడ్డారంటే, అసలు వాళ్ళు వచ్చిన తర్వాత వేల మంది వాళ్ళ దగ్గర కలవడానికి వచ్చిన వాళ్ళు, రామకృష్ణను, గణేష్ని చర్చల ప్రజలతో కలవడానికి వేల మంది. ఊరికే చూసిపోయి హీరోలను చూసిపోవడం కాదు, లెటర్ తీసుకొచ్చి ఇగో పలానా ఊర్లో మా గ్రామంలో ఈ సమస్యలు ఉన్నాయి, పరిష్కారం చేయండి. ఇగో నా వ్యక్తిగతంగా నా భూమిని పలానా ఆయన గుంజుకున్నాడు, ఈ సమస్యలు చేయండి. నాకు ఈ ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధి నాకు వస్తలేదు, నాకు న్యాయం చేయించండి. కొన్ని వేల లెటర్లు ఆనాడు రామకృష్ణ గారికి వచ్చినాయి. ఉన్న రోజులు ఒక్క రోజే నేను చెప్పాను అది భయపడ్డారు అంటున్నాను నేను. రామకృష్ణ గారికి భయపడితే అన్ని లెటర్లు వచ్చినందుకు మరి ఎందుకు చర్చలు బ్రేక్ చేసినారు అంటే అది నువ్వు కనుక ఇచ్చుంటే. నాదొక మాట మీరు అర్థం చేసుకోండి, ఆనాడే కనుక వీళ్ళు ప్రజాస్వామ్య ప్రక్రియలకు వచ్చి ఉంటే కనుక బహుశా చరిత్ర మనలో కరెక్ట్ 100% నేను ఈ మాట అంగీకరిస్తా. కానీ ఇక్కడ ఏంటంటే దానికి మీరు ఇచ్చే స్కోప్ ఇవ్వలేరు కదా అంటున్నాను నేను. అక్కడ మీ స్కోప్ ఇచ్చుంటే, అప్పుడు నీకు స్కోప్ ఇచ్చుంటే వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు? వాళ్ళు వచ్చి బరాబర్ ఇక్కడనే మావోయిస్ట్ పార్టీని ఎంసీసీ విలీనమైపోయి పార్టీ నుండి విలీనమై పీపుల్స్ వారిలో మావోయిస్ట్ పార్టీగా మేము అవతరిస్తున్నామని అనౌన్స్ చేసారు. ఇక్కడనే హైదరాబాద్ అనౌన్స్ చేసారు మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావము హైదరాబాద్ నడిబొట్టు జరిగింది. మీరు అవకాశం ఇచ్చుంటే 100% వచ్చేటోళ్ళేమో. మీ అనుభవం నా అబ్జర్వేషన్ అది. ఎందుకంటే నీకు ప్రభుత్వం నుంచి జరిగిన అది తప్పిదం 100% చర్చల విషయంలో ప్రభుత్వం నుంచి జరిగిన తప్పిదంగానే నేనైతే నా అబ్జర్వేషన్ అది. ఎందుకంటే మీకు రాజశేఖర రెడ్డి చాలా సన్నిహితులే, మీరు ఆ పార్టీని జడ్పీటీసీగా మీరు పోటీ చేసి గెలిచారు కదా. సన్నిహితులేం కాదు కానీ మామూలుగా పరిచయం ఉంటుంది, అంత సన్నిహితం ఏం కాదు నాకు. కానీ రిపోర్టర్ నాకు ఎవరితో జర్నలిస్ట్గా పరిచయాలు తప్పించి వేరే సంబంధాలు నాకు ఎవరితో ఏం లేవు. ఒకటి ఏమన్నారంటే కథనాల వెనుక కథనాలు పుస్తకంలో ఒక డిస్కషన్ ఉంది, అందులో ఉన్న అంశము
ఆనాడున్న పీపుల్స్ వార్ రాష్ట్ర కార్యదర్శి ఆర్కేతో మీరు అల్లం నారాయణ గారు ఏదో కొంతమంది చాలా మంది జర్నలిస్టులు ఉన్నారు. చాలా మంది చాలా మంది ఉన్నారు. ఒక డిస్కషన్ జరిగిందట కదా అక్కడ, అంటే మీరు ఇట్లా ఆయుధాలతో ఎన్నాళ్ళు ఫైటింగ్ చేస్తారు, ఇది కాని పని, మీరు బయటికి వచ్చేసేయండి అన్నారా? నిజమే. 100%. అప్పుడు నేను ఎంతమంది అది చెప్పిన ప్రతిసారి మేము పోయినసారి, ఎందుకంటే విలువైన ప్రాణాలు కనుక పాపం మాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఉద్యోగం కలిసి ఉన్నాం ఫ్రెండ్స్, నీకేమైనా అయితే నేను కూడా అదే పాపం ఇట్లయింది అనుకుంటాం కదా. సో మనం బయటికి వచ్చిన తర్వాత ఒక సంవత్సరానికి 2 ఏళ్ళకు ఎవరైనా చనిపోయారు అనుకో, అరే పాపం ఇట్లా చనిపోయిండు అని బాధ అనిపిస్తుంది. సో అందరం కూడా పోయిన వాళ్ళందరూ కూడా ఇంకా ఆయుధాలు మీరు పట్టుకొని తిరిగితే పోలీసులు తెలియదు అనుకుంటున్నారా మీరు, ఎందుకు ఇంకెక్కువ కాలం కొనసాగదు అని చెప్పి చాలామంది పోయినప్పుడు చెప్తుండే. నేను కూడా చెప్తుంటే, కానీ ఏంటంటే మళ్ళీ వాళ్ళు చెప్పేది కాదనలేము కదా. అంటే కాదనలేమంటే వాళ్ళు చెప్పేదానికి ఒక బేస్ ఉన్నది కదా. మేము ఆయుధాలు ఎందుకు పట్టినాం అనడానికి ఒక బేస్ ఉంది. ఆయుధాలను వదిలిపెట్టి వస్తే ఇంకోటి నేను చెప్తాను ముచ్చన్న గారు, బయట చాలామంది పనిచేశారు. నీకు 95, 96 నుంచి 97 నుంచి ప్రజా సంఘాలు చాలామంది పనిచేశారు. డెమోక్రటిక్ పద్ధతుల్లో పనిచేశారు చాలామంది. మన జనసభలో పనిచేశారు, పౌరకుల సంఘంలో పనిచేశారు, టీచర్ ఉద్యమాల్లో పనిచేశారు. వీళ్ళందరినీ నయంను ఉపయోగించి ఈ ప్రభుత్వం చంపేసింది. అంటే నువ్వు డెమోక్రటిక్ పద్ధతుల్లో ప్రజా సమస్యల మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళను, దయచేసి నేను చెప్పిన, మీరు ఇట్లా నయంను ప్రైవేట్ ముఠాలను పెట్టి మీరు చంపేసిన తర్వాత బయట ఉన్న వ్యక్తులు ఏ పద్ధతిలో పోరాటం చేయాలి? ఇది తెలిసి నా మిత్రులు చాలామంది లోపలికి పోయినారు. నీకు కూడా తెలుసు ఆ వ్యక్తి బయట నయంకు భయపడి, ఇక్కడ సచ్చే కంటే పోయి లోపల చేస్తామని. ఇక్కడ ఉంటే ఉత్తపురానికి ఎందుకు నయంగా చేతులు ఎందుకు చావాలి? లోపలికి పోయి ఉద్యమంలో చేస్తామని చెప్పి నాకు సన్నిహితంగా ఉండే 3 మిత్రుడు పోయి, రిపోర్టర్ కాదు ఉద్యమంలో పనిచేసేవాళ్ళు, ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో, కళారంగంలో, విద్యార్థి రంగంలో. నాకు కూడా తెలుసు, నాకు ప్రభాకర్ మీకు కూడా తెలుసు కదా, ఆయన ప్రజాకళ మండలి ప్రభాకరు చెప్పిండు నాకు పోయేటప్పుడు, మాట్లాడిండు. మన ఆఫీస్కి వచ్చిన బహుశా నువ్వు కూడా ఉన్నావు అనుకుంటా. మీ ద్వారానే నాకు పరిచయం. అట్లా మనకు ఉద్యమంలో పరిచయం కదా. మనకు ఉద్యమంలో తెలంగాణ కోసం పాటలు పాడుతుండే మనిషి పాపం నాకు షేర్ చేసుకుంటే తెలంగాణ వచ్చింది ఎందుకు పోతున్నాం అన్నాను అనవసరంగా చెప్పాను. ఇట్లే అన్నా తెలంగాణ వచ్చినాక పోయిండు. అరే చెప్తున్నా, అప్పటికి నయం ఉన్నాడు ఇక్కడ. ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, ఎవరైతే ప్రజా సంఘాలు యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళను ఇక్కడ పనిచేయించడానికి స్కోప్ లేదు. అప్పుడు తెలంగాణ ఉద్యమం కనుక ఏమనలే నయంతో మీకు తెలంగాణ ఉద్యమం కనుక నయం ఏమనలే. తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పరిస్థితి ఉంటుందని ఆయన అనుకున్నాడు పాపం. సో అట్లా వెళ్ళిపోయారు. సో నయంకు ఇక మా పౌరకుల సంఘంలో పనిచేస్తున్న అందరికీ బెదిరింపులు ఉంటాయి. జర్నలిస్ట్ అయినా కూడా బెదిరింపులు వచ్చినాయి మీకు? జర్నలిస్టు అయిన తర్వాత డైరెక్ట్ గా రాలే. ఇక పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా, నయం గుర్తు చేసిండు, అడుగుతుండు. నన్ను ఎందుకు అడిగిండే అడుగుతుండు, క్రాంతి అన్న అది ఎక్కువ చేస్తుండాలి, అది వాళ్ళతో చేస్తున్నాడు, ఇంటర్వ్యూ చేస్తున్నాడు, ఎందుకన్నా ఆయనకంతా ఇది అట్లా ఇట్లా అంటే ఇండైరెక్ట్ గా మా ఉద్యోగం మనం ఏం చేస్తాం నేను అంటుంటే. సో అప్పటికి మేము పౌరకుల సంఘంలో పనిచేస్తున్నప్పుడు మేము పురుషోత్తం సారు, లక్ష్మణ్ సారు వీళ్ళందరితో నేను బాగా తిరుగుతుంటే, పురుషోత్తం సార్ చంపేసాను నయం తెలిసిన వాళ్ళు. అప్పుడు పురుషోత్తం సార్ చనిపోవడానికి వ్యతిరేకంగా కొంచెం బాగా నిలబడ్డాం. దాని మీద న్యాయ విచారణ జరిపించాలని చెప్పి బాగా ధర్నాలు చేసి అప్పుడు నిలబడ్డ దాంట్లో అప్పుడు ఏంటంటే చాలా భయంకరమైన పరిస్థితి. అప్పటికి ఇంకా జర్నలిస్ట్గా నేను పూర్తికాలం రాలేను, కానీ అప్పుడు అది చాలా భయంకరమైన పరిస్థితి. ఎవడు మాట్లాడితే వాళ్ళకి ఫోన్లు పోతాయి, నయమి ఇంటికి పోతాడు, ఇంటి దగ్గర పోయి పాములు వదిలి పెడతాడు. మీకు నాకు అట్లాంటి పరిస్థితి అంటే ఒకసారి ప్రయత్నం జరిగింది, నేను తప్పించుకున్నాను. అంటే ఒకసారి నేను ఇంటర్వ్యూ పోయి వచ్చినాను, కోవట్టు సిరాజ్ను ఇంటర్వ్యూ చేసినాం మేము. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఆయన మేము వచ్చిన తర్వాత చంపేశారు. ఓకే. ఆ తర్వాత పరిణామాలు మాకు, ఎందుకంటే మేము పౌరకుల సంఘంలో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు కదా మా గురించి. సో నేను అదే దాంట్లో ఉన్నా కనుక కొంచెం నాకు ఆ రోజు నేను రాత్రిపూట అదే జస్ట్ అప్పుడే ఇంటర్వ్యూకి వచ్చి మా ఆఫీస్లో ఫైల్ చేసి నేను బస్సు దిగిన. ఓకే. బస్ దిగి మా నేను అప్పటికి టీవీ9 స్టార్టింగ్ అప్పుడు స్టార్టింగ్ దశలో జెమినీ నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్న ఏరియా టైం. ఆ టైము
టీవీ9 నుంచి పోయినాను. రవిప్రకాష్ వచ్చిన నాతో పాటు నేను, రవిప్రకాష్, అల్లంనారాయణ, చాలా పెద్ద పెద్ద టీం, శైలేష్ గారు, గిరు, చాలా పెద్దోళ్ళు అందరూ పోయినాం దానికి. కాకపోతే ఏంటంటే నయం పంపించిన కోవట్ను వాళ్ళు చంపేసారు. చనిపోయినవాడు కూడా మాతో కలిసి పనిచేసినవాడు. మీకు మిత్రుడే ఆయన? నాకు మిత్రుడే, సిరాజ్ అని. జనసభ క్యాంపెయిన్లో నా టీంలో మెంబరు, క్యాంపెయిన్ దాంట్లో నా టీంలో మెంబర్ ఉండే. సో మరి ఆడ ఏమనుకుండో ఏందో కానీ దానికి ఒక నేపథ్యం ఉంది. సో నేను ఇట్లా బస్సు దిగి నడుచుకుంటూ పోతుంటే మా బిహెచ్ఎల్ 9:30 అయితే పడుకుంటారు. అసలు నిర్మానుష్యంగా ఉంటుంది. లాస్ట్ బస్సు నేను 10:30 ఆ ప్రాంతంలో దిగి నడుచుకుంటూ పోతుంటే కారు వచ్చింది. మామూలు కారు పోతాయి కదా, నేను పట్టించుకోలేదు. కారు వెనకాలనే వస్తుంది. వాడు ఏంది వాడు ఎక్స్ట్రా వేసుకుంటా డోరు అంటుంది తప్పించి ముందు పోతలే. వెనక చూసామనుకో వాడు నేను పసిగట్టిన అనుకుంటాడు. నాకు అర్థమైంది వాడు ఇక కారు మెల్లబోతుంది, ఎక్సలెట్ ఇస్తుండు, వాగుతుండు, ఎక్సలెట్ ఇస్తుండు, ఆపుతుండు, అంటే వీడియో అనుమానాస్పద వ్యవహారం ఉన్నది అని చెప్పి నేను మెల్లమెల్ల మామూలుగా నా అడుగులు వేసుకుంటూ మెల్లమెల్లగా స్పీడ్ పెంచి కొద్ది దూరం వచ్చేసరికి చెప్పని లోపల దుంకి మంచి డోర్ అయిపోయి ఎత్తుకపోతుండే ఆడు పడికి. లోపలికి చూస్తే మారుతి వ్యాన్. సో అది నేను ప్రత్యక్షంగా చూసి. అంతకంటే ముందు నేను, మా మిత్రుడు రమేష్ బాబు, శ్రీశైలము మమ్మల్ని చాలా రకాలుగా వెంటాడుతుంది, ఇది చేస్తుంది. మేము రాత్రి పండుకోవాలంటే దొంగలకి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి పోయి ఏడ పండుకుంటాం తెలియ కూడా పడుకుంటుండేవి. అదొక అనుభవం. సో అట్లా అంటే ఆ ఉద్యమంలో అటువంటి ఒక దుర్మార్గం పరిస్థితిని ప్రభుత్వం క్రియేట్ చేసింది. పోలీసుల నుంచి కాదు, మాజీల్లో ఉపయోగించుకోవాలి. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎటువంటి ఉద్యమం చేస్తావు? ఆకుల భూమయ్య సార్, తెలంగాణ జనసభ సెక్రటరీ ఆకుల భూమయ్య సార్ని యాక్సిడెంట్ చంపించారు. అంటే ఇక్కడ నేను అనేది ఇవాళ ఏ భావజాల ప్రేరేపితులై వారు బయట మాట్లాడుతున్నారో అసలు ఆ భావజాలానికి ఆ విధానమే ఉండొద్దు అని అనుకున్న ఒక సందర్భం ఉన్నది కాబట్టి అది జరిగింది. అది అంటే విషాదాన్ని ఎవరు అంగీకరించరు, సాగుని ఎవరు కోరుకోరు, బాధ అనిపిస్తుంది ఎవరికైనా సరే. వీళ్ళంతా బయటికి రావడాన్ని మీరు ఆహ్వానిస్తున్నారా లేదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం కర్కశంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరినైనా చంపే పరిస్థితి ఉంది కదా. ఫారెస్ట్లో కనపడితే చాలు, మనిషి కదలిక వస్తే చాలు, పైనుంచి బాంబు పడుతుంది. ఫారెస్ట్లో మనిషి కనబడితే చాలు ఎన్కౌంటర్ చేస్తుంది. సో మరి తప్పని పరిస్థితి అయినప్పుడు ఆ పార్టీ దాన్ని మరి నిర్ణయం తీసుకుంటే బాగుండదు, మంచిది ఆహ్వానిద్దాం. ఇప్పుడు నువ్వు నేను కలిసి సాయుధ పోరాటం చేసే పరిస్థితి ఎట్లాగూ లేము. పాపం వాళ్ళు ధైర్యం చేసినారు, 30-40 ఏళ్ళు కొట్టాడినరు. ఇప్పుడు దానికి పరిస్థితులు అనుకూలంగా లేవు అని అర్థమవుతుంది కదా. కావచ్చు కానీ టెక్నాలజీ పెరిగింది కదా. నువ్వు ఏ మూలన ఎవరు దాక్కున్నారో కూడా నువ్వు మన కమని నువ్వు వాడు అమెరికా కూడా చంపేసాడు. ఎట్లా చంపినాడు? టెక్నాలజీ. చివరికి వాడు మన జేబులో ఉన్న సెల్ ఫోన్లోనే వేల్చి చంపేసిండు కొందరిని. 700 పేజీలను పెట్టి నీకు చంపేసిండు. సో అటువంటి టెక్నాలజీ డెవలప్ అవుతున్నప్పుడు నీకు మూమెంట్ కూడా ఆ దిశగా అభివృద్ధి చెందాల్సింది. ఆ దిశగా వాళ్ళు ఆలోచించి స్టెప్ ఇప్పుడు నువ్వు ప్రజాస్వామ్యయుతంగా పోరాటమా, ఇంకో రకమైన పోరాటమా, లేదన్నప్పుడు శత్రువు ధీటుగా ఎదుర్కొనే శక్తిని పెంచుకోవాలి. అంతిమంగా అంటే బహుశా మీరు సామాజిక కార్యకర్తగా, తర్వాత జర్నలిస్ట్గా, ఇవాళ ఎమ్మెల్యేగా చాలా అనుభవాలు ఉన్నాయి మీకు. 30 ఏళ్లలో మామూలు అనుభవాలు కావు ఇవి. కానీ మీకు ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చిన గుర్తింపు, ఎమ్మెల్యే అయిన తర్వాత పెరిగిన ఆత్మగౌరవం అంతకు పూర్వం ఉన్నదా? ఒక స్ట్రైట్ క్వశ్చన్. నాకు ఎమ్మెల్యే కంటే ఎక్కువ నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడే సాటిస్ఫై అవుతున్నాను. 100% నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడే సాటిస్ఫై అవుతున్నాను. ఎందుకంటే నేను జర్నలిస్ట్గా నాకు చాలామంది ప్రశ్నించడమే తప్ప ఆన్సర్ ఇవ్వడం తెలియదు. అట్లా కాదు, జర్నలిస్ట్గా నేను ఎమ్మెల్యేకి ఏమున్నాయి అనుకుంటారు? అంతా బయట అన్నీ చాలా ఉంటాయి. ఇదే చెప్తున్నా కదా, బయట చాలా ఎమ్మెల్యే అయ్యేసరికి అది ఉంటుంది. మీ దగ్గర 200-300 కోట్లు ఉన్నాయట. నాకు ఒక కోటి మిగతా తీసేసుకో, ఎక్కడైనా ఉంటే తీసేసుకో. 1 కోటి రూపాయలు ప్రచారంలో ఉన్నది. మరి ప్రచారం చాలా ఉంటుంది. ప్రచారంలో చాలా ఉన్నప్పుడు ఏమంటారు, గద్దర్ పిల్లలంతా అమెరికా చదువుతారన్నారు. గణపతి కొడుకు గణపతి అమెరికా చదివిస్తున్నారు. ఆర్కే పిల్లలు అవన్నీ అబద్ధాలు కదా. గణపతి కొడుకు నాకు పరిచయం 2004-05లో నాతో రెగ్యులర్గా వచ్చారు. పాపం
అసలు మొన్న ఆ ఆడియో విన్న తర్వాత ఆయనదేనా ఆ ఆడియో విన్న తర్వాత అంటే నాకు ఆయన కలవక 15-20 సంవత్సరాలు అయింది కనుక ఆడియో ఆయనదా కాదని చెప్పలేం కానీ అర్థం మాత్రం ఆ బాధ ఆయనలో ఉన్నది. ఆ వాయిస్ అయితే ఆయనదేనా? సో అంటే చెప్తున్నా కదా 20 ఏళ్ళ ఆయన నా వాయిస్నాక. ఓకే. ఆ మధ్యలో నేను ఎమ్మెల్యే గెలిచినాక కంగ్రాట్స్ అన్న నాకు ఒకసారి మెసేజ్ టెక్స్ట్ చేసిండు అంతే తప్ప ఇంకేం తప్పించి మాట్లాడినాము ఒకసారి మాట్లాడుంటాము. నేను నా నంబర్ ఉంది కదా అని చెప్పి నేను ఫీడ్ చేసుకోలేదు కానీ నా దగ్గర ఉన్న నంబర్ పనిచేస్తలేమో నేను ట్రై చేస్తే ఆ నంబర్ పనిచేస్తలేదు. కానీ తండ్రి గురించి ఒక కొడుకు పడే బాధ ఏందనేది ఒక 25 పేజీల లెటర్ రాసిచ్చింది నాకు. ఉంది అది ఉన్నది లేదు ఇక్కడ అంటే చూడాలి వెతకాలి ఎక్కడ దొరుకుతుంది అద్భుతంగా రాశాడు పాపం. ఒక కొడుకు తండ్రి కోసం ఎంత తపన పడతాడు అనేది అది శ్రీనివాసు నేను ఆయన శ్రీనివాస్ అంట మరి వాసుదేవరావు ఉన్నారు కానీ నాకైతే శ్రీనివాస్ అని వాసు అని అంటుంటుంది నేను. సో చాలా ఇక బాధ పాపం ఆయన కూడా నా తండ్రి చిన్నప్పటి నుంచి తండ్రి లేడన్నా ఇక ఏడ్చిండు నా దగ్గర చాలాసార్లు. ఒక్కసారి కలవాలన్న మా నాన్నను ఒక్కసారి కలవాలి మా అమ్మను కలిపియాలి ఒక్కసారి జస్ట్ ఇట్లా మా అమ్మకు చూపెడతాను మా నాన్నను ప్లీజ్ అన్న చెప్పన్నా ఎవరికైనా చెప్పన్నా నువ్వు పోతావు కదా నేను తీసుకుపోవు సార్ నేను వాళ్ళకి కాలు మొక్కేయను సరే మా నాన్న కల్పించే ప్రయత్నం చేస్తాను నేను మా అమ్మ కోసం. వాళ్ళ అమ్మ అప్పుడు అమ్మ ఆరోగ్యం అప్పుడు బాగాలేదన్నాడు బహుశా ఇప్పుడు ఎట్లుంది తెలియదు కానీ అమ్మ ఆరోగ్యం బాగాలేదన్న మా అమ్మ చనిపోయి ఒక్కసారన్నా మా నాన్న చూపెట్టాలి నేను అని ఒక తపన ఆ పిల్లోడిలో పాపం కనపడ్డది. నేను చాలాసార్లు ఓదారుస్తుండే కాదు సీను అట్లా కాదు ఎట్లా అవుతుంది ఎట్లా సాధ్యం కాదు అంటే అన్న చివరికి నేను లెటర్ ఇస్తాను ఈ లెటర్ని పంపించాను ఎట్లా అట్లా మా నాన్నకు పోతుంది లెటర్ సరే నీ ఇష్టం అని చెప్పి నేను నాకు తెలిసి చర్చల టైంలో ఆర్కే కూడా ఇచ్చుంటాడు చర్చల టైంలో ఆర్కే కూడా ఇచ్చుంటాడు ఆయన కలిసి ఉంటాడు ఇట్లా కలవాలనేది నాకు కూడా ఇస్తే నేను కూడా ఇంటర్వ్యూ పోయిన కొన్ని సందర్భాల్లో వాళ్ళతో చెప్పిన ఇట్లా గణపతి గారు కొడుకు మా దగ్గరికి వస్తుండు మా ఆఫీస్కి వస్తుండు రెగ్యులర్గా ఇట్లా కలవాలని వాళ్ళ అమ్మని కలిపియాలని చెప్పి ఇదవుతున్నాడు అని నేను 2-3 సార్లు చెప్పేసరికి మళ్ళీ పోయినాక ఇక అట్లా సాధ్యమవుతుందా అన్నట్లా ఆయన పెద్ద పొజిషన్లో ఉంటాడు ఎవరిని గలడు కుటుంబాలు ఇట్లా కలుసుకుంటూ పోతే ఉండదన్న ఎవరికి ఆ అవకాశం ఉండదు మరి మేము సమాచారం ఇస్తాం కానీ ఆయనకైతే కలిసే అవకాశం ఉండదు అని చెప్పన్నారు. సో అట్లా పాపం అట్లాంటి కుటుంబాలు కొన్ని 100,000 కుటుంబాలు ఉన్నాయి పాపం తల్లిదండ్రుల గురించి. సరే కొందరు పెళ్లి చేసుకొని భార్య పిల్లల్ని వదిలిపెట్టిన కొందరు ఉంటారు కానీ మిగతా వాళ్ళు కూడా చాలా మంది కుటుంబ సభ్యులు వాళ్ళు ఉంటారు. సో అది నిజమే నాకు తెలిసి ఆ వేదన ఆ లెటర్ అయితే ఆయన ఆడియో అయితే కరెక్ట్ కావచ్చు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఉద్యమము సాధించిన ఫలితాలు ఏమిటి విమర్శలు ఏమిటి అనే జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే దాన్ని మదింపు చేసే శక్తి కూడా నాకు లేదు. నేనే ప్రాక్టీస్లో లేను కాబట్టి నేను చెప్పలేను. నేను ఒకటి ఏంటంటే ప్రాక్టీస్లో లేకపోవచ్చు కానీ దాన్ని 25 ఏళ్ళ జర్నలిస్ట్గా కొన్ని అనుభవాలు అయితే ఉంటాయి కదా, ఫీల్ అయి ఉంటాం కదా మనం అందులో. అంటే ఇదంతా ఒక జర్నలిస్ట్గా ఇన్ని అనుభవాలను చూసినప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు కలిగే భావన ఏమిటి ఈ నేపథ్యంలో? అంటే బాధ అనిపిస్తుంది ఇంతమంది చనిపోయినారు అని అనిపిస్తుంది. సో ఇంకా చేస్తే బాగుండు అనిపిస్తుంది కానీ పరిస్థితులు బాగాలేవు. సో దానికి చేయలేరు కొనసాగించలేరు. సో ఉన్న స్పేస్ను వాడుకొని మొదలు పెట్టాలి. ఒకటి ఏంటంటే ప్రభుత్వాలు మానవత్వంతో లేనప్పుడు ఇప్పుడు నిజంగా ఒకటి బయట ఎవరు మాట్లాడతలేరు కానీ ఒక దుర్మార్గమైన విషయం ఏంటంటే మేము చర్చలకు వస్తామని చెప్పిన వాళ్ళు రండి చర్చలకని కనీసం ఆహ్వానించే స్థితిలో ప్రభుత్వం లేదంటే ప్రభుత్వం ఎంత అన్డెమోక్రాటిక్గా బిహేవ్ చేసిందని అర్థం. ఈ విషయాన్ని బయట ఉన్న మేధావులు మరి ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? ఎవరు మనమనే సరే నీకు నాకు వివాదం ఉంది మాట్లాడుతూ కూర్చొని మాట్లాడుకోవాలి కదా. లేదు మీరు మొత్తం లొంగిపోవాలి లేదంటే సావాలి. అంటే నువ్వు ఎవరు చంపుతున్నారు ఎవరి మీద మీరు అదే చెప్తున్నా. అంటే నేను చెప్తున్నా కాదు లొంగిపోయిన వాళ్ళను తప్పు పట్టే వాళ్ళ కోసం చెప్తున్నా నేను. నా లొంగి తప్పు కొందరు ఎందుకు మరి తప్పు పడుతున్నా అదే చెప్తున్నా. ఇప్పుడు నువ్వు చర్చలకు అవకాశం ఇవ్వలే, నువ్వు చర్చిస్తామా అని చెప్పారు కదా. వాళ్ళు బయటికి రావడం తప్ప వేరే మార్గం. మేము చర్చిస్తామన్నారు మేము ఏం చేయాలి అనేది మా కమిటీతో నిర్ణయం చేసుకుంటామని కూడా చెప్పినారు అనౌన్స్ చేసి. ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేరు. సో ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం ఇంత కర్కశంగా ఉన్నప్పుడు ఇంకో ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే వాళ్ళ ప్రాణాల కోసం కాదు నేను చెప్తున్నా, వాళ్ళ ప్రాణాల కోసం కాదు, రేపు ప్రజల కోసము ప్రజల తరపున మాట్లాడేవాళ్ళు నిజాయితీగా నిలబడేవాళ్ళు హక్కుల కోసం కొట్లాడేవాళ్ళు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కనుక వాళ్ళు ఇంకా సజీవంగా ఉంటే
ఇంకొక అద్భుతమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించగలుగుతారని ఒక నమ్మకం నాకైతే ఉన్నది. వాళ్ళకి ఆ స్పేస్ ఇవ్వాలి. నేను ఇప్పటికి అదే చెప్తున్నాను. మీ ద్వారా ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు వాళ్ళని తీసుకుపోయి మీరు ఇంకెన్ని రోజులు జైల్లో పెట్టుకుంటారు, ఎన్ని రోజులు మీతో పెట్టుకుంటారు, వదిలిపెట్టండి వాళ్ళను. వదిలేసారు కదా. ఎక్కడ వదిలిపెట్టేసారు? వాళ్ళ ఊర్లలోకి వెళ్ళిపోయారు కదా. ఇక్కడ లేదు, మళ్ళీ పోలీసు గూట్లోకి పోతారు. అవునా? నిత్యం నిర్బంధంలో ఉన్నారు. ఇంకా మరి ఫ్రీ వదిలిపెట్టేసాండి. అట్లన్నా వాళ్ళ పనాలు చూసుకుంటారు కదా. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉంటారా, వాళ్ళు ఇంకేమైనా ఆర్గనైజేషన్ చేసుకుంటారా, వాళ్ళు స్వేచ్ఛ చేయండి. మరి తీసుకొచ్చారు కదా. సో అది లేదు. మరి అంటే మొత్తం ఏంటంటే, ఒక ఉద్యమం మొత్తాన్ని అంచడానికి సాయుధులు అనే ఒక సాకు చూపెట్టి నిర్బంధించరు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా ఈ గవర్నమెంట్ కానీ కేంద్రం కానీ మీకు సిన్సియారిటీ ఉంటే, ప్రజాస్వామ్యం మీద మీకు అంత ప్రేమ ఉంది, మేము సాయుధ తిరుగుబాట్లను సాయుధ పోరాటాన్ని మేము స్పేర్ చేయమని అన్నప్పుడు వాళ్ళకు డెమోక్రటిక్ స్పేస్ సెక్యూరిటీ ఉండాలి కదా. అని వాళ్ళు చూసుకుంటారు. నువ్వు బలం ఉన్నావు, వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు కోరుకుంటారా? వాళ్ళు కోరుకుంటారా? వాళ్ళేం కోరుకోవట్లేదు కదా. వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు కోరుకోవట్లేదు కదా. ఒకటి కూర్చన్నా, ఇది సామాజిక సమస్య. ఇది సామాజిక సమస్య. అవునవును, వారు వ్యక్తిగతం కాదు. ప్రజలు చర్చ జరగాలంటున్నాను. వాళ్ళ ప్రెస్లు పెట్టించండి, వాళ్ళు వదిలిపెట్టండి, వాళ్ళు ప్రజలు చెప్తారు. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకుంటున్నాం కదా, మేము ఎందుకు వచ్చినాం వాళ్ళు ప్రజలకు చెప్పుకోవాలి కదా. మా వాళ్ళు ఎంతమంది చచ్చిపోయినారో ప్రజలకు తెలియాలి కదా, చెప్తారు కదా వాళ్ళు. మేము సాయుధ పోరాటం ఎందుకు చేసినామో ప్రజలకు చెప్పుకోవాలి కదా వాళ్ళు. నువ్వు చెప్పుకోకుండా ఇంకా నువ్వు జైల్లో మీ దగ్గరనే పెట్టుకొని రోజుకు మాట్లాడి మా గణపతి వస్తాడు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వచ్చిన ఇప్పుడు సమాజంలో ఒకటి క్రియేట్ అయిపోయింది. ఏమైంది, పాపం వాళ్ళు కూడా ఎక్కువ రోజు వస్తేనే బెటర్ అనేది సమాజంలో ఒక ఒపీనియన్ క్రియేట్ అయిపోయింది. జనాలు సైకలాజికల్ 99% 100% బయటికి రండి అని అంటున్నారు. మరి రండి అని వచ్చిన తర్వాత మరి ఎందుకు అందరూ మద్దతు చెప్తలేరు? మరి మద్దతు చెప్తే ఇప్పుడు ఎందుకు అడగాలి కదా. నువ్వు లోపలేసి వాళ్ళని కొడుతుండొచ్చు, రోజు హింసిస్తుండొచ్చు, ఎవరు తెలుసు. సో అటువంటి ఒక వాళ్ళకు డీజీపీ ఒక మాట అన్నారు, మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డేస్తామన్నారు. అదే అంతా పోలీసు అట్లా మామూలు విషయం కాదు. ఓకే, తెలంగాణ పోలీసు అంతవరకు మంచిగా ఉన్నారు అని వాళ్ళు ఒప్పుకుంటారు కనుక సంతోషం. మంచిదే అంతవరకు మంచిదే. కానీ వాళ్ళ ఉద్యమాన్ని వాళ్ళ త్యాగాన్ని గౌరవించాలంటున్నాను. అది సమాజంలో 40-50 ఏళ్ళు పనిచేసి వచ్చిన వాళ్ళు, వాళ్ళకు కూడా స్పేస్ కల్పిస్తే వాళ్ళు ఏం చేస్తారు. ముందు మీరు అన్నట్లు నిజంగానే ఈ ఇంటర్వ్యూ పబ్లిక్ డొమైన్ లోకి వెళ్ళిన తర్వాత ప్రజల్లో చర్చ జరిగే ఆస్కారం ఉంటుంది. లేదా ప్రజలందరూ కూడా తెలంగాణలో నక్సలైట్లు ఏం చేశారని మీరు ఇంతకుముందు వాళ్ళ ఏం ప్రయోజనాలు జరిగినాయని మీరు అడిగినప్పుడు నేను ఒకటి చెప్తా. తెలంగాణ ఉద్యమంలో నక్సలైట్ల సహకారం లేని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాలేదు. మాట్లాడు, ఎందుకంటే ఇవాళ మనం జర్నలిస్ట్ గా జర్నలిస్ట్ అబ్జర్వేషన్ చెప్తున్నా. అవును, నేను ఇంకా చెప్తాను. నాకు జర్నలిస్ట్ అంటే గతంతో బాగా దగ్గర నువ్వు చాలా ఇది. ఎందుకంటే మీరు మావోయిస్ట్ పార్టీ సాయుధ పోరాటం విరమించాలనే దాంట్లో ఇదవుతుంది కదా. గద్దరంతో కూడా నేను ఛానల్లో పనిచేస్తున్నప్పుడు గద్దరన్న కూడా ఛానల్ కాదు, నేను 2009లో జేఏసీ ఏర్పడ్డది. అవును, జేఏసీ ఏర్పడ్డది కదా. జేఏసీలో చేరాలని గద్దరన్న అంటాడు, పొలిటికల్ జేఏసీ. అప్పటి కూడా నీకు బయట ఉన్న నిజంగా లోపల ఉన్న సమస్య లేదు. నాకు అర్థమైంది ఏంటంటే, లోపల ఉన్న నాయకులతో మావోయిస్ట్ పార్టీకి సమస్య లేకపోవచ్చు, బయట ఉన్న మావోయిస్ట్ పార్టీ పేరు చెప్పుకునే మావోయిస్ట్ పార్టీ ప్రజా సంఘాల వ్యక్తులు కావచ్చు, అసలు పొలిటికల్ జేఏసీలో చేరవద్దు అంటారు. పొలిటికల్ జేఏసీలో మనం భాగం కావద్దు అంటారు. మనం బయట నుంచే ఉద్యమం చేయాలంటారు. సరే, అది అయిపోయింది, జేఏసీలో చేరలేరు. మళ్ళా 2011లో తెలంగాణ ప్రజాఫ్రంట్ ఏర్పడే పరిస్థితి వచ్చింది. తెలంగాణ ప్రజాఫ్రంట్ ఏర్పడేటప్పుడు చాలా చర్చ జరిగినాయి. విమలక్క వాళ్ళు రాజకీయ అవసరమైతే ఆప్షన్ పెట్టుకోరు, అవసరమైతే పార్లమెంటరీ పందాల కూడా తెలంగాణ కోసం కొట్టాడడానికి ఒక పార్టీ లాంటిది ఒక సంస్థను మొదలు పెట్టాలని కొంత చర్చ జరిగింది. అప్పుడు మేము కూడా అంతా సపోర్ట్ చేసాం. గద్దరన్నకు మేము కూడా సపోర్ట్ చేసాం. గద్దరన్నకు సపోర్ట్ చేస్తే మావోయిస్ట్ పార్టీ ఆ రోజు ఒప్పుకోలేదు. నిజంగా మావోయిస్ట్ పార్టీ కనుక ఆ రోజు ఒప్పుకొని గద్దరన్న లాంటి వాటితో పార్టీ పెట్టించుంటే ఇప్పుడు ఇంకోలాగా ఉంటుండేమో. ఇప్పుడు మీరు అంటే పరిణామ క్రమాన్ని నేను అబ్జర్వేషన్ చెప్తున్నాను. అది ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారు వాళ్ళు. అంటే మరి అంచనా లేకనా, లేక వేరే వ్యక్తులు సరైన వ్యక్తులు వాళ్ళకు కనపడకనా ఆనాడు కనుక నిర్ణయం తీసుకుంటే తెలంగాణలో ఒక ఫోర్స్గా మావోయిస్ట్ పార్టీ, సరే ఆ పేరు కాకపోయినా ఎన్నికల వ్యవస్థలో చాలా బలంగా ఉండేవాళ్ళు. అంటే సార్ సపోజ్ నేను చెప్పేది ఎమ్మెల్యే అవుతారు, ఎంపీలు అవుతారు, వ్యవస్థ సమస్య కాదు ఇక్కడ. వేరే పార్టీలో ఉన్నా ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ కావాలంటే పెద్ద చాలా మామూలుగా కాదు.
గణపతి వచ్చి నిలబడ్డ ఎమ్మెల్యే గెలవలేడు ఇప్పుడు. నా అనుభవం, మీరంటే ఎమ్మెల్యే పోటీ చేసే వారికి మీకు నా తెలుసు. అనుభవం అది. అంటే కృష్ణమాదిగ అంత ఉద్యమకాడు కదా, అవునవును 60% ఉన్న మాదిగలు ఉన్న నియోజకవర్గంలో పడితే పాపం కృష్ణమాదిగ గెలవలేడు. అవునవును. సో ఎన్నికల వ్యవస్థ వేరు, కానీ పార్లమెంటు పందాలో నీకు ఇక్కడ ఉండి మాట్లాడటం వేరు. ఎందుకంటే మళ్ళీ జీరో నుంచి మొదలు కావాలి, ఇప్పుడు జీరో నుంచి మొదలు కావాలి. అయితే ఉద్యోగం అనేది కొన్ని విలువలు అనేది మొత్తం కొలాప్స్ అయిపోయినాయి, yes, మనం ఇప్పుడు వాటిని పెంపొందించాలి. అట్లా జరిగే పరిస్థితి ఉంటే బాగుంటుంది. బాగుండేది. రైట్ రైట్, థ్యాంక్ యూ. భవిష్యత్తు ఎట్లా ఉంటుందని మనకు తెలియదు. వాస్తవానికి మీరు మీ అభిప్రాయాలతో పాటుగా కొన్ని మీ ఆకాంక్షలు కూడా వ్యక్తీకరిస్తున్నారు చాలా బలంగా. మీరు పబ్లిక్ డొమైన్లో కొన్ని చర్చ జరగాల్సినవి బహుశా మాట్లాడతారు కావచ్చు. ప్రభుత్వాలు ఇవాళ మీరు అన్నట్లు ఎందుకు ఉంచుకున్నారో కూడా వాళ్ళు క్లారిటీ ఇస్తారు కావచ్చు, లేదా బయటకు వస్తారు కావచ్చు. మొత్తము వారి అనుభవాల ద్వారా వచ్చింది ఒకటి. గడిచిన ఒక 30-40 సంవత్సరాలుగా తెలుగు సమాజం ఎదుర్కొన్న సమస్య ఏమున్నది, ఆ సమస్యలకు ఒక ప్రత్యామ్నాయంగా వచ్చిన ఉద్యమాలు ఏమున్నాయి, ఆ ఉద్యమాల ప్రభావం రాజకీయాలపైన ఎట్లా ఉన్నది, రాజకీయ వ్యవస్థను ప్రభుత్వ నిర్ణయాలలో ఎట్లా మార్పులు వచ్చినాయి, ఇవన్నీ కూడా ఒక జర్నలిస్టుగా, ఒక పౌర హక్కుల కార్యకర్తగా, సోషల్ యాక్టివిస్ట్గా వారి అనుభవాలు ఇవి. థ్యాంక్ యూ.